అండి చెప్పే నాకు మీ పిల్లలు అర్థం చేసుకునే రీతిలో చెప్పగలటకు కృప చూపించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన పాఠ్యాంశం మాయలోకం. మాయలోకం అనగానే మనం అనుకుంటాం అదొక ప్రత్యేకమైన లోకం, అక్కడ మాయాలు మంత్రాలు ఇలాంటివి ఉంటాయి అనేది మన ఆలోచన. ఎందుకంటే ఒకప్పటి సినిమాలు మనం చూస్తే ఒక మాయా ద్వీపం అని, ఒక ద్వీపాన్ని చూపించడం, అక్కడ ఏదో ఒక గుహ ఉండడం, ఆ గుహలో ఒక మంత్రగాడు ఉండడం, అక్కడ ఏవో విచిత్రమైన చిన్న చిన్న పిల్ల రాక్షసులు లాంటి వాళ్ళని పెట్టడం, ఇవన్నీ పెట్టి అదొక మాయా ద్వీపం అనేవి చూపించడం మనం చూసాం. కాబట్టి మనం ఏమనుకుంటామంటే సహజంగా మాయలు మంత్రాలు అనేవి కొందరికి వచ్చు, అందరూ మాయగాళ్ళు కాదు, మంత్రాలు చేసేవాళ్ళు కాదు, అదొక భయంకరమైన పరిస్థితి, అదొక భయంకరమైన పరిస్థితులు కలిగిన చోటు అని మన అభిప్రాయం. అందుకనే ప్రపంచ అభిప్రాయం కాబట్టి జీ తెలుగు వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు, మాయా ద్వీపం అని. ఏంటి ఆ ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెట్టింగ్ వేశారు, ఒక పెద్ద గుహ పెట్టడం, అదో ఒక బొమ్మ ఒక మనిషిని రాక్షసులా తయారు చేయడం, పిల్ల మర్రిరాజు అనడం, ఏదో మనిషి ఒక మర్రి చెట్టు త్వర మాట్లాడుతున్నట్టు, త్వరలో నుండి సౌండ్ వస్తున్నట్టు ఇవన్నీ చూపించేవారు. అప్పుడు ఏమనుకుంటున్నారంటే పిల్లలందరూ అది చూసేమనుకుంటారు, నిజమే ఒక మాయలు ఇలాంటివన్నీ ఎక్కడో ఒక చోట జరుగుతాయి అనే అపోహ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నాటుకుపోద్ది. ఎక్కువగా మనం కూడా ఎక్కడ భయపడతాం, ఎప్పుడు భయపడతాం అని మనం ఆలోచిస్తే రాత్రే భయపడతాం. రాత్రి మన ఇంట్లోంచి బయటకు రావడానికి భయం వేస్తుందా, బయటకు రాదా ఇది ఆలోచించండి. చాలా భయపడతాం. మన ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పటికి తలుపు తీసుకుని ఇలా ఎంట్రన్స్ రావడానికే ఏదో భయం, చీకట్లో మరి ఇంట్లో ఉంటాం, పగలంతా బాగానే తిరుగుతాం. ఎందుకంటే రాత్రి దెయ్యాలు జరగవచ్చు, లేకపోతే ఏదో ఒకటి జరగవచ్చు. అలా కొన్ని అభిప్రాయాలు మనలో నాటుకుపోయాయి. అంటే మనకేంటంటే మామూలు మనుషులందరూ మంచివాళ్ళే, దెయ్యాలు ఉంటాయి, రాత్రులు తిరుగుతుంటే అవి ఏవో మనల్ని ఏవో చేస్తాయి, లేకపోతే మంత్రగాళ్ళు ఉంటారు, చిల్లంగి చేతపడి చేసేవాళ్ళు, వీళ్ళు చేసి మనుషుల్ని బలిస్తారు, ఇలాంటివి మనం ఆలోచిస్తాం. నిజంగా అలాంటి మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలను బట్టి చనిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది, చంపబడేవారు. కానీ సమాజంలో మంచివాళ్ళుగానే కనిపిస్తూ, మంచివాళ్ళుగానే పైకి కనిపిస్తూ హంతకులుగా హత్యలు చేసేవాళ్ళు సమాజంలో మనకు కనిపిస్తున్నారు. పేరుకి బయటికి మనుషులాగే కనిపిస్తారు. ఏకాంతం దొరికేటప్పటికి ఒక ఆవిడని ఎక్కడి నుంచో కొంచెం ఒంటి నిండా బంగారం వేసుకుందట. ఒకసారి ఏం చేశారంటే ఆమె నడిచి వెళ్తుంటే ఆవిడ వెనకాల వెళ్ళి ఏం చేశారంటే తుప్పలో లాక్కెళ్ళిపోయి పీక పిసికేసి బంగారం తీసుకుని వెళ్ళిపోయారు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు అండి, మనుషుల చేత చంపబడుతున్నారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఆ మాట ఈ మాట కలిపి ఏదో బిస్కెట్ చాక్లెట్ ఇవ్వడం, దాంట్లో ఏదో మత్తు పదార్థం కలపడం, తర్వాత అవన్నీ కాజేసాడు. ఇలా మనం చూస్తుంటుంటే సమాజంలో పైకి మనుషుల్లా కనిపించే వాళ్ళే, మంచివాళ్ళుగా కనిపించే వాళ్ళే మరి హత్యలు చేస్తున్నట్టుగా, దోపిడీలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ మంచివాళ్ళ? దెయ్యాలు ఎంతమందిని చంపాయో మనకు తెలియదు కానివ్వండి, అసలు దెయ్యాలు చంపడం అసలు ఉండదు అసలు. కానీ మనుషులని చెప్పుకుంటున్న వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు, చంపబడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది. అంటే మనం ఉన్న ఈ లోకమే, నిజంగా మనుషులున్న ఈ చోటే, ఈ లోకమే ఆ మాయాలోకం. ఎందుకంటే మనుషులే మాయ, మనిషి అంటేనే మాయ, మనిషి అంటేనే మోసం. మీరు అనుకోవచ్చు ఏంటంటే మనం మనుషులు అండి, మనం ఎలా మోసపోతున్నాం అని మీరు అనుకుంటారు. ప్రతి ఒక్కడు కింద నుంచి పై స్థాయి వరకు ఒకరు అందరూ మోసం చేసుకుంటూనే ఉన్నారు. బియ్యం అమ్మే వ్యాపారం ఉన్నాడు అనుకోండి, అందులో రాళ్ళు కలుపుతాడు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, అందులో కొన్ని రాళ్ళు తెల్ల రాళ్ళు ఉంటుంటాయి,
ఈ తెల్లరాళ్ళు ఎలా ఉంటాయబ్బా, ఎలా వచ్చాయబ్బా అని నాకు ఆశ్చర్యపోయి ఉండండి. చిన్నప్పుడు మా అమ్మగారు బియ్యం ఏరమనేటప్పుడు ఏరివ్వండి. అమ్మ ఈ తెల్లరాళ్ళు ఎలా వచ్చాయి అని డౌట్ అండి. మళ్ళీ కొన్ని నల్లరాళ్ళు రౌండ్గా ఉండేవి, చాలా అందంగా ఉంటాయి. ఇదేట్రా ఎంత అందంగా రౌండ్గా ఎలా ఉన్నారో రాళ్ళు అనుకునేవాడిని. అంటే ఇవి కలుపుతారు అని అప్పుడు నాకు అర్థమైందండి. ఇకపోతే తెల్లరాళ్ళు అసలు పొలాల్లో తెల్లరాళ్ళు ఉండే అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. అక్కడ సముద్రపు ఇసుకలో ఉంటాయి. అవి కలిపితే కనబడవు, కానీ వెయిట్ ఎక్కువ తూగుతుంది. మరి మన పంటి కింద పడితే మన కడుపులోనికి వెళ్ళిపోతే మనకి అవి ఎంత నష్టకాలం చేస్తాయండి. అలా బియ్యం అమ్మేవాళ్ళు, పాలు, అసలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలు మంచివి దొరుకుతున్నాయా అంటే ప్రశ్న అండి. దాన్ని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. అది విశాఖ డైరియా, మరో డైరియా ఒక షాట్ నుంచి మరొక షాట్కి వచ్చేటోడికి ఏదోలా మారిపోతున్నాయి. కొంతమంది అట యూరియా, తర్వాత యూరియా చూడండి మొక్కలకేస్తారు ఆ యూరియా అట. తర్వాత మళ్ళీ డిటర్జెంట్, సర్ఫ్ అండి. యూరియాని సర్ఫ్ని ఏం చేస్తారు అనుకుంటున్నారు వీళ్ళు? డిటర్జెంట్ పౌడర్ని మిక్స్ చేసి పాల్లో కలుపుతున్నారు. అంటే సర్ఫ్ మనం బట్టలు ఉతికారు అనుకోండి, మీరు ఎలా కడుక్కుంటారు? చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటారు. బట్టలు ఉతికిన బకెట్, జాడించిన బకెట్ ఉందనుకోండి, ఏం చేస్తారు? శుభ్రంగా కడుక్కుని స్నానం చేసుకుంటారు కదా, మళ్ళీ వాడుకుంటారు కదా. అలాంటిది పాల్లో కలిపిస్తున్నారండి యూరియాని, డిటర్జెంట్ పౌడర్. అసలు కల్తీ లేదంటూ ఏది ఉంది అని అంటేనట్టంటే అసలు ఏమీ లేదు, అన్నీ కల్తీ పోతున్నాయట. పేపర్లు అదే ఇస్తున్నాడు. అన్నీ కల్తీ చేసేవాళ్ళు ఎవరు? మనిషే. పాలు పోనీ మీరు ఎంత అనుకున్నా సరే, పాలు ఇచ్చి పోనీ ఏది కల్తీ కాదండి, యూరియా కలపలేదండి, ఎక్కడ కలపలేదండి, ఎవరో దొరకారు అనుకుంది. గేదెకి ఇంజక్షన్ చేసేస్తున్నారు. ఎందుకు? ఎక్కువ పాలు ఇస్తుందని, స్టెరాయిడ్స్. దానివల్ల ఏమవుతుంది? మనకి నష్టం. కోడి మాంసం అండి చాలా ఎక్కువగా తింటాం మనం అందరూ. ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే కోడి మాంసమే, దానికి ఇంజక్షన్. అది తొందరగా పెరిగిపోవడానికి ఇంజక్షన్ అట్ట. అలాంటివి తినడం వల్ల మన బాడీకి ఎఫెక్ట్. సరే, అంటే ఇప్పుడు ఏంటంటే కల్తీ లేదంటూ ఏది లేదు. అంటే ఈ కల్తీలన్నిటికి ఎవరు కారకులంటే మనుషులే. ఒకరిని ఒకరు పాలు వ్యాపారన్నాడు అంటే గేదెకి ఇంజక్షన్ చేసేస్తాడు. వాడికి గేదెకి ఇంజక్షన్ చేసేసి పాలు అమ్మేసిన తర్వాత ఆ డైరీ దగ్గరకు ఎక్కడికి వెళ్ళిన తర్వాత ప్యాకెట్లు పార్సల్ చేసేటప్పుడు యూరియా చూడండి ఎంత కల్తీ జరిగిపోతుందో. స్టార్టింగ్ ఏమో ఇంజక్షన్, తర్వాత ఏమో డిటర్జెంట్ యూరియా కలిపి వాడాడు. తర్వాత పాల ప్యాకెట్లు వేసిన తర్వాత పాల ప్యాకెట్కి ఇంజక్షన్ చేస్తారు. ఇంజక్షన్ చేసి పాలు తీసేస్తారు. కొన్ని పాలు ఈ షాపులో అంతా అంతే, ఇంజక్షన్ చేసి కొన్ని పాలు తీసేస్తారట. తీసేసి కొన్ని నీళ్ళు ఎక్కిస్తారు అందులోకి. ఇంజక్షన్ చేస్తే అది బయటికి రాదు, మళ్ళీ ఏదో చేస్తారు వాళ్ళు. పాల ప్యాకెట్కి అన్నం పడినట్టు రాదు. ఎంత కలితే మీరు ఆలోచించండి. ఇలా ఒకరండి, ప్రతి ఒక్కరు వాళ్ళకి సాధ్యమైనంతలో లాభాన్ని ఆర్జించడానికి ప్రతి ఒక్కరిని ఒకరికొకరు వంచుకుంటూ వెళ్ళిపోతుంది ప్రపంచం. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచిస్తే మన ముందున్న ఈ కల్తీ లోకం, ఈ కల్తీ ప్రపంచం మాయ ప్రపంచం కాదా? కానీ మనిషి ఈ కల్తీ ప్రపంచాన్ని, ఒకరినొకరు మోసగించుకుంటున్న ఈ కల్తీ ప్రపంచాన్ని చూసి ఇది మాయాలోకం అని మనిషి ఆలోచించకపోవడం వల్లనే మనిషి మోసం చేస్తున్నాడు, మోసపోతున్నాడు. మోసపోకంటే దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయను. నువ్వు మోసాన్ని ఎత్తుతున్నావు, నువ్వు కూడా ఏ పంటను కోస్తావు? మోసాన్ని కోస్తావు. నీకు సామర్థ్యం ఉన్నా, నీకు అవకాశం ఉన్నంతలో నువ్వేం చేస్తున్నాడు? ప్రతి మనిషి ఒక మనిషిని మోసగిస్తున్నాడు, ఆ మనిషిని మరొక మనిషి మోసగిస్తున్నాడు. ఇందులో ఎవరో అంధులు కాదు, ఎవరు ఈ కేడర్లోకి రాని వాళ్ళు ఎవరు లేరు. ఇక చూస్తే ప్రపంచంలో డాక్టర్లు, తర్వాత లాయర్స్, తర్వాత పోలీసులు వీళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళందరూ సమాజ ఉద్ధరకులు, సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు అనుకుంటాం మనం అందరం. నిజంగా ఈ కింద వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? పిల్ల దెయ్యాలు లాంటి వాళ్ళు. కింద వాళ్ళు చేసి ఈ మోసాలు ఇవన్నీ వీళ్ళు చేసేవన్నీ చాలా పిల్ల దెయ్యాలు లాంటి వాళ్ళు. వాళ్ళు ఎలాంటి దెయ్యాలు అనుకుంటున్నారు? పెద్ద దెయ్యాలు, పెద్ద రాక్షస దెయ్యాలు లాంటివి. ఈ మధ్యన ఎందుకంటే అపోలో హాస్పిటల్ కేంద్రంగానట
కిడ్నీ రాకెట్ జరిగిందట. అంటే ఒక కిడ్నీలు తీసాడు, అమ్మాడు హాస్పిటల్లోనే. ఏమంటే అపోలో హాస్పిటల్లో వాళ్ళకి డబ్బు లేదా? డాక్టర్లకు డబ్బు లేదా? అలాగైతే మనం ఏం చేయాలని చెప్పండి. ఎవరిని బ్రతకనివ్వకూడదు సామాన్యుడు. ఆ డాక్టర్ని వీళ్ళందరినీ చంపుకుంటూ పోవాలి, దోచుకుంటూ పోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. మెడలో చైన్ ఎత్తికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయని టీములు నెడుతున్నారు. అక్కడ అలా కాదు, కిడ్నీలు కోయించేసి తీసేస్తున్నారు. మరిదండి మనకు బాగా తెలుసండి. ఒకప్పుడు మనం ఆ స్త్రీలకు ప్రసవాలు ఎక్కడ జరిగేవంటే ఇంటి దగ్గరే జరిగేవి. డాక్టర్లు కూడా ఉండేవాళ్ళు కాదు. నేను కూడా అలాగే పుట్టినోడిని. మా అమ్మగారికి 5 సంతానం. ఇంచుమించు ఆల్మోస్ట్ అందరూ మరి నాకు ఇంటి దగ్గర పుట్టినోళ్ళమే అనుకుంటాను. అందరూ ఇంటి దగ్గరే. అప్పుడు ఏ డాక్టర్ లేడు. అప్పుడు నార్మల్ డెలివరీ. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్కి వెళ్తున్నాం. నార్మల్ డెలివరీ కాదు, అబార్షన్. ఎందుకంటే బిడ్డ అడ్డం తిరిగిందే ఏమండి, లేకపోతే బిడ్డ లావ్ అయిపోయింది, బిడ్డ అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఉమ్మరి లేదు, ఆ నీరు లేదు, తీసేయాలి, కోసేయాలి, తీసేయాలి. కోసేసి తీసేస్తే ఏమవుతుంది? డబ్బులు వస్తాయి. వీళ్ళకి ఏంటనుకుంటున్నారు పాపం, ఒక నెలలో ఈ బాలింతరాలుగా వాళ్ళు కోలుకునే పరిస్థితి కాకుండా 2-3 నెలలు ఎక్కువ టైం పడుతుంది. ఇంకొంచెం ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందట. ఇది వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు అలా మోసం చేసుకుంటూనే పోతున్నారు. ఇంకా పోలీసులు ఎవరంటే బాబు, వాళ్ళు రక్షక భటులు, రాక్షస భటుల్లాగే ఉంటారు వాళ్ళు. యమలోకం అనే సినిమాలు చూసే ఉంటారు కదా మీరు. ఏదో లాంగ్వేజ్ ఏదో కింద ఉన్నట్టు ఉంటుంది సినిమాల్లో, అప్పుడు పూర్వం సినిమాలు చూసినప్పుడు. కానీ మీరు నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, రక్షక భటుల్లా కనిపించరు వాళ్ళు, రాక్షస భటుల్లా కనబడతారు. అంటే రక్షక భటులను చూస్తే మనకి ఎలా ఉండాలండి? మనల్ని రక్షించే వాళ్ళు చూస్తే మనకి ఎలా ఉండాలండి? ప్రేమ ఉండాలా, భయం ఉండాలా? ప్రేమ ఉండాలి. పోలీసుడితో మాట్లాడడానికి మనకు ప్రేమగా మాట్లాడతామా, భయంగా మాట్లాడతామా? పోలీసుడిని చూసాం బాబా ఇది చాలా డేంజర్ అనుకుంటావా? పర్వాలేదు, ఇతను మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడతాడు అనుకుంటావా? నిజంగా మధ్యన ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. ఒక ఆవిడ పొరపాటున ఒక కాలం మీద నడుస్తూ ఆ కాలువకి ఇలాగ దిమ్మల్లాంటి వేస్తారు కదా, ఆ దిమ్మల్లో కాలు ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే హుటాహుటిని వచ్చేసారు, అందరూ తీస్తున్నారు. ఆ క్రేన్ తెచ్చి గొయ్యి తవ్వి ఇదంతా పక్క తీస్తున్నారు. ఈ లోపల కాలు పట్టుకుంటున్నాడు. అక్కడ పోలీసు వాడు ఏం చేశాడంటే ఈవిడ పట్టుకున్నాడు అనమాట. ఇలాగా పట్టుకున్నాడు. ఏం చేస్తాడంటే ఆడవిని పట్టుకున్నాను కదా అనేసి ఆడు కటింగ్ ఏంటంటే పక్కనోడు కనుగొడుతున్నాడు. తెలుసా మీకు సంగతి? కొనుగొడుతుంటే సోషల్ మీడియాలో పెట్టారు, ఎవడో రికార్డ్ చేసి ఈ పోలీసు వాడిని ఏం చేయాలని. చూసారా, అక్కడ కాపాడుతున్నాడు అనే బిల్డప్లో పట్టుకుంటున్నట్టుగా అమ్మ 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 అంట పట్టుకుంటున్నట్టుగా పట్టుకుని కనుగొడుతున్నాడు పక్కనోడికి. ఎలా పట్టుకుంటున్నాను చూడరాని. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనుకోండి, ఎలాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తారో తెలిసేవాళ్ళు. ఏరా, ఏంట్రా, ఏమే, బాబా బాబా వాళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు అండి వాళ్ళందరూ. ఇదండి వాళ్ళ మోసం. ఇకపోతే లాయర్స్, మరి పెద్ద లయర్స్ అనమాట. వాళ్ళు ఏంటనుకుంటున్నారు? అబద్ధాలు ఆడేవాళ్ళు. వాళ్ళ పేరేం పేరు అనుకుంటున్నారు? లాయర్ అంటే ఏంటనుకుంటున్నారు? న్యాయవాది. న్యాయానికి ప్రతిరూపం. వాళ్ళు న్యాయం కోసం ఏం చేస్తారు అనుకుంటున్నారు? వాదిస్తారు. నిజంగా న్యాయం కోసం వాదిస్తారా, అబద్ధాల కోసం వాదిస్తారా? అబద్ధాల కోసం వాదిస్తారండి. తిమ్మిని బంధించేయడానికి, బమ్మిని తిమ్మించేయడానికి. వాళ్ళు ఏం చేయాలి? న్యాయవాదులు కాదండి, అబద్ధాలు ఎలా ఆడాలో నేర్పిస్తారు. మనం భయపడుతున్నాం అనుకోండి, కోర్టులోకి వెళ్ళి బోన్లోకి వెళ్ళి ఎలా చెప్పలేదు, ఏమీ లేదు ఇలా చెప్పడమే అని అబద్ధం చాలా చక్కగా చెప్తారు. ఇప్పుడు వాళ్ళ న్యాయవాదులు అనాలా లేకపోతే అబద్ధవాదులు అనాలా? చూసారా, న్యాయవాదుల ముసుగులో అబద్ధవాదులు. నిజంగా ఎక్కువ అబద్ధాలు ఎవరు ఆడతాడంటే తెల్లారులేస్తే ఎక్కువ అబద్ధాలు ఆడడానికి ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఎక్కువ అబద్ధాలు ఆడించేవాళ్ళు, ఆడేవాళ్ళు ఎవరంటే న్యాయవాదులే. చూడండి, చూసారంటే ప్రపంచంలో మంచి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా బాగా చెడ్డోళ్ళలో ఉన్నారు. పోనీ వీళ్ళందరినీ రూల్ చేసేది ఏంటనుకుంటున్నారు? ప్రభుత్వం అంటే ఇదిగో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్, ఆ మినిస్టర్, ఈ మినిస్టర్, అందరూ మినిస్టర్లే, ఎమ్మెల్యే, ఎంపీ,
పెద్ద పెద్ద నాయకులు. ఈ నాయకులందరూ ఎవరు అనుకుంటున్నారు? రౌడీలండి వీళ్ళందరూ. వీళ్ళందరూ ద్రోహులు, దోచుకునేవాళ్ళు, భయంకరులు, పెద్ద దొంగలు అనమాట అండి. అందుకనే ఏదైనా సరే స్కామ్ అంటున్నారు, కుంభకోణం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. తర్వాత ఒకటికొకటికి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మాయాలోకం ఎక్కడో ఉందా? మనం మాయ ఉన్న చోటే బ్రతుకుతున్నావా? ఎక్కడో గుహలో ఒక మర్రి చెట్టు, తొరలు, లేకపోతే రాక్షసులు మనం అనుకుంటాం. కానీ ఇక్కడే మన మధ్యన ఉన్న వాళ్ళే ఒకరికొకరికి మోసం చేసుకుంటూ మోసపోతున్నారు. కాబట్టి ఇదే మాయాలోకం. అందుకని యేసుప్రభువారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి. చాలండి. యేసుప్రభువారు ఏం చెప్తున్నారండి? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్టుగా నేను మిమ్మును పంపుచున్నాను. అసలు తోడేళ్ల మధ్య గొర్రెలను ఎవరైనా పంపుతారా? మీ గేదెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మన ఇంటి దగ్గర కట్టేసుకుంటాం. అడవిలోకి పులి ఉందా, ఆ అడవిలో పులి తిరుగుతుందండి, తోడేళ్ళు అవి ఉన్నాయి అని అన్నారు అనుకోండి, అక్కడ పంపుతారా? పంపరు. కానీ నేను పంపుతున్నాను, ఎందుకంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు. అసలు ఎవడో పంపడం, అలాంటి రిస్క్ ఎవరో చేయరు. కానీ నేను మీ పంపుతున్నాను, ఎందుకంటే మరి వాళ్ళని రక్షించాలి కదా, వాళ్ళు మనం కాపాడాలి. అంటే మనుషులుగా ఉంటూ లోపల వాళ్ళు ఎవరు? క్రూరమైన తోడేళ్ళు. చూసారు? ఇప్పుడు మనం ఎంతసేపు ఆలోచించామా? పైకి మనుషుల్లాగే ఉంటూ దెయ్యాలు చేసే పనులు చేస్తున్నారు, రాక్షసులు చేసే పనులు చేస్తున్నారు. కాబట్టి మనిషే పెద్ద దెయ్యం. మనిషి కంటే పెద్ద దెయ్యం ఏముంది? అందుకని అపోస్తుడైన పౌలు ఏమన్నాడండి? మనం పోరాడునది శరీరులతో కాదు, ఆకాశ మండలం ముందున్న ఆ సమూహాలే ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్కడిని ఆవహించేసింది, పట్టేసింది. మనం అనుకుంటాం వాళ్ళ లోపల ఉన్న దెయ్యాన్ని చూడడం, ఎక్కడో చెట్టు మీదో ఏదో మూలలో ఎక్కడో శ్మశానాల్లో దెయ్యం ఉందని మనం అనుకుంటాం. అందుకని యేసుప్రభువారు ఏమంటున్నారంటే, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. మనం అలా ఏజెన్సీ సైడ్ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏమని పెడతారంటే వన్యప్రాణులు ఇక్కడ ఉన్నాయి, సంచరిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే వన్య మృగాలు ఉంటాయి, సంచరిస్తే జాగ్రత్త పడండి, మీ ప్రాణాలకు అపాయం అని పెడతారు. బోర్డు పెడతారు, డేంజర్ అని. యేసుప్రభువారు అయితే మనకు ఒక డేంజర్ బోర్డు పెట్టాడు. ఆయన మనకు ఒక డేంజర్ బోర్డు, హెచ్చరిక బోర్డు. ఏంటంటే మనుషుల గురించి మీరు ఏం చేయాలంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే వాటికంటే బాగా డేంజర్ ఎవడనుకుంటున్నారు? మనిషే. ఎందుకంటే ఇప్పుడు మీరు పులి ఉందనుకోండి, ఒకరిని తినేసిన తర్వాత ఆకలి తీరిపోయిన తర్వాత నిన్ను తినదు, ఇంకా నిన్నేం చేయదు. దానికి ఆకలి తీరిపోయిన తర్వాత సర్కస్ ఉందనుకోండి, సర్కస్లో మరి ఆడు ఎప్పుడు ఫీట్లు చేయిస్తాడు అనుకుంటున్నారు? దానికి శుభ్రంగా కడుపు నిండా పెట్టేసి అప్పుడు ఫీట్లు చేయిస్తాడు. ఈ మధ్యన ఒక జూలో ఒక సంఘటన జరిగింది. ఒకడు ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. శుభ్రంగా తాగేసి చేశాడంటే సింహాలు ఉన్న చోటుకి దూకాడు. దూకి దగ్గరికి వెళ్ళి రా చంపు తిను అంటాడు. తెలుసా మీకు ఆ సంగతి? పేపర్లో వేసాడు, షేక్ హ్యాండ్ ఇస్తున్నాడంటే రా దమ్ముంటే. సింహం ముందుకెళ్ళి తొడగొట్టాడు. 30 ఏళ్ళ వయసు ఉంటుందండి. కానీ అవి ఏం చేయలేదు తెలియక అటు ఇటు తిరుగుతున్నాయంట. ఆడికి పిలుస్తున్నట్టు ఏటీడి పిలుస్తున్నాడు అనేసి ఆశ్చర్యపోయారు. తర్వాత ఎలాగో భద్రతా సిబ్బంది ఏం చేశారంటే వాళ్ళు లాగేశారు. కానీ వాళ్ళు ఆలోచించారు, అసలు ఏటి సింహాన్ని బెదిరిస్తే వీడు రెచ్చగొడుతున్నా కానీ ఆ సింహాలు ఏం చేయలేదు, వీడిని ఎందుకు చేయలేదు అని ఆలోచించారట. అప్పుడు వాళ్ళకి ఒక సంగతి తట్టింది. ఏంటంటే ఇవి ఎప్పుడు అడవిలో పెరగలేదు, లేక తల్లి వేటాడడం ఇవి చూడలేదు. ఎందుకంటే ఆఫ్రికా జూలో ఉన్న సింహానికి పుట్టిన పిల్లల్ని వీళ్ళు ఏం చేశారంటే తీసుకొచ్చారట పార్క్కి, ఈ జూ పార్క్. కాబట్టి చిన్నప్పటి నుంచి అవి కోసేసిన మాంసం తినడం అలవాటు పడ్డాయి తప్ప వేటాడి మాంసం తినడం వాడికి అలవాట్లేదు, చూడలేదు. కాబట్టి ఒకసారి వాడు అలా చేసేటప్పటికి చూసుకుంటున్నాడట, పక్కన ఇలా తిరుగుతుంది తప్ప ఏం చేయలేదట. చూసారా?
మృగాల వల్ల కూడా పెద్ద అపాయం ఏమి లేదండి. ఎక్కడో అడవిలో ఉంటాయి, నువ్వు వెళ్తేనే కదా, అక్కడికి వెళ్తేనే కదా, అది నువ్వు దానికి కంటపడితేనే కదా, తప్పించుకుంటావు. మనిషి అయితే ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నారు? మనిషి అయితే ఎక్కడ ఉంటాడు? నీ పక్కనే ఉంటాడు. మీరు అనుకుంటారు పక్కన ట్రైన్లో వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, కూర్చున్నంతసేపు బాగా మాట్లాడి మొత్తం మీద మీ బ్యాగ్ అది చూస్తానులే అండి, పర్వాలేదు వెళ్ళండి, టాయిలెట్ వస్తున్నాను అనుకోండి, చూస్తానులేండి, పర్లేదు వెళ్ళండి అన్నాడు అనుకోండి, లోపల స్టేషన్ వచ్చింది అనుకోండి, దిగి పట్టుకెళ్ళిపోయాడు. అమ్మ ఇదేంటి ఇంత బాగా మాట్లాడాడు, ఇలా చేశాడు. చూసారు ఇప్పుడు ఎవరు డేంజరు? మనిషే కదా. ఇలా చాలామంది మోసపోయారు. అందుకనే యేసుప్రభువారు ఏమంటున్నారంటే మనుషులను గురించి జాగ్రత్త పడండి. ఎందుకంటే వాడు మనిషి అని మనం అనుకుంటాం, మన జాతే అని మనం అనుకుంటాం, కానీ వాడు మన జాతే అని అనుకుని మోసపోయినట్టే. ఎందుకంటే వాడు ఆల్రెడీ రాక్షసుడు అయిపోయాడు, వాడు ఆల్రెడీ దెయ్యంగా మారిపోయాడు. ఇంకా మనం ఆలోచిద్దామండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం, 7వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. స్నేహితుడిని ఏం చేయొద్దు అంటాడంటే నమ్మొద్దు అన్నాడు. ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. పోనీ ముఖ్య స్నేహితుడు అనుకుంటావా, వాని యందు కూడా నమ్మిక ఉంచుకో. ఇప్పుడు స్నేహితుడిగానే ఉంటాడు, అంతే కదండి. ఇప్పుడు స్నేహితుడే అవకాశం వచ్చినప్పుడు, స్వార్థ బుద్ధి కలిగినప్పుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? వాడే ద్రోహిగా మారిపోతాడు. ఒక అబ్బాయి ఏం చేశాడంటే పెళ్ళైన అతనే ఎక్కడో ఎవరో డబ్బులు ఇస్తానంటే అప్పు డబ్బులు ఏదో 1-2 లక్షల రూపాయలని వెళ్ళి రామచంద్రపురం ఆ సైడు కాకినాడ నుంచి వెళ్ళి తన ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాడట. లేట్ అయిపోయింది, వచ్చేస్తున్నారు 8, 9, 10 ప్రాంతంలో. వచ్చేస్తుంటే మనోడు ఏం చేశాడంటే వీడు ఇంత డబ్బు, వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడి నుంచి బయలుదేరినాడే కాకినాడ నుండి, మనోడు ఇంత డబ్బు పట్టుకుని వెళ్తున్నాడు. డబ్బు మీద మనసు పడ్డది అడికి. పడితే ఏం చేశాడంటే ఎక్కడో ఒక రాడ్ తీసుకున్నాడంటే, అక్కడ ఏ మెకానిక్ షాప్ దగ్గర ఎక్కడో రాడ్ తీసుకుని వెనకాల పెట్టుకున్నాడు. అంటే ఇలా వెనకాల పెట్టుకుని ఆ రామచంద్రపురం ఎక్కడో దగ్గర నుంచి అలా వస్తూ కొంత ఏరియాలోకి వచ్చేటప్పటికి, ఎవరు లేని చోటకి వచ్చేటప్పటికి టాయిలెట్కి వస్తుంది, ఆపమన్నాడట. ఆపినప్పుడు ఇద్దరు టాయిలెట్కి వెళ్ళారట. వెళ్ళినప్పుడు మనోడు ఏం చేశాడంటే రాడ్ పట్టుకుని బుర్ర మీద ఒకటి కొట్టాడు. కొట్టినట్టునే పడిపోయాడు. శుభ్రంగా 4 దెబ్బలు వేసి మళ్ళీ పొలాల్లోకి ఇడ్చేసి ఇడు ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చాడు. పొద్దుడు పొలంలోకి వెళ్ళి చూసేటప్పటికి శవం. ఆ రైతులేమో పోలీసులకి ఫోన్ చేశారు. డాగ్స్ వచ్చాయి, స్లీపర్ డాగ్స్, వాసన చూసే ఎవరో దొరకలేదు. ఈ లోపల అసలు ఎంక్వైరీ చేశారు ఎవరెవరు వెళ్ళారని. స్నేహితుడు తెలియదు, మరి ఆడు ఏం చేశాడు, వాడికి ఎక్కేసాడు మొత్తం. ఏం చేస్తాడు అర్థమైపోయింది కదా, నువ్వు వెళ్ళావు, మరి నువ్వు అక్కడ ఇంటికి వచ్చావు, వాడు ఏడి. ఏమైపోయింది అప్పుడు? డబ్బు ఇచ్చేయాలి, జైలు పాలు కూడా అయిపోయాడు. చూసారు స్వార్థ బుద్ధి. ముఖ్య స్నేహితుని యందు మనం నమ్ముతాం. ఒకడేం చేశాడో తెలుసండి, మా ఇంటి దగ్గరే కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్ కాదని ఇంటికి తీసుకెళ్ళిపోతుంటారు. అలా ఇంటికి తీసుకెళ్ళిపోతే వాళ్ళ ఆవిడని బుట్టలో వేసుకున్నాడు. వాళ్ళ ఆవిడని బుట్టలో వేసేసుకుని వాళ్ళ ఆవిడ ఏమంటుందంటే వీడు ఇలా చేశాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను వాడితోనే ఉంటానంటుంది. ఆల్రెడీ వాడు పెళ్ళి అయిపోయినాడే, ఈవిడే పెళ్ళి అయిపోయినాడు, ఆవిడే వాడితోటేనే ఉందండి. వాడు ఎవడనుకుంటారు? ముఖ్య స్నేహితుడు. అప్పుడు ఏమనుకుంటాడండి భర్త? ఫ్రీ ఇచ్చేసాడు, చాయిస్. చూసారా, అందుకని ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టాలి. ఎవరికి ఫ్రీ ఇవ్వకూడదండి. మా నాన్నగారు ఉన్నారు అనుకోండి, నాకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బయట ఉండే మాట్లాడమని వాడండి, ఇంటికి తీసుకురావద్దని వాడు. అసలు ఇంటికి దూరంగా ఎక్కడో అలా మాట్లాడమని వాడు, అలా మాట్లాడేవాడు. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని కాదు, వీధిలో ఉండేవాడిని. ఒకసారి వెళ్ళి ఉన్నాడని పిలిచి అడిగేసి పక్కన వీధిలో నిలబడేవాడిని, వచ్చి మాట్లాడుకునేవాళ్ళు. మా నాన్న చిన్నప్పటి నుంచి అలా నేర్పించాడు. అందుకనే ఇప్పుడు నేను ఎవరిని ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఎప్పుడు ఇంటికి తీసుకురాను, ఎక్కువ శాతం అస్సలు సమస్య లేదు. అలా మనం ఏ లిమిట్స్లో మనం ఉంటే మనం మోసపోవడానికి అవకాశం ఉండదు, ఆస్కారం ఉండదు.
ముఖ్య స్నేహితుని యందు మనం నమ్మేది ఎవరో స్నేహితుల్ని ఎక్కువ నమ్ముతాం, అందరికంటే ఎక్కువ. అన్ని సీక్రెట్స్ అన్నీ ఎవరికి చెప్పుకుంటాం? భార్యకి చెప్పుకుంటాం, లేకపోతే భార్య కూడా ఒకవేళ కొంచెం తేడా చేస్తుంది, గొడవలు వచ్చాయనుకోండి, స్నేహితులు చెప్పుకుంటాం. ముఖ్య స్నేహితుడు అనుకుంటాం, వాడే ముఖ్య ద్రోహుల్లో వాడే. ఎందుకంటే వాడే మన పక్కన ఉంటాడు, వాడే మనం నమ్మం కదా. ఎందుకంటేనండి మనిషికి గ్యారంటీ ఇవాళ ఈరోజు బాగున్న మనిషి రేపు బాగుంటాడని చెప్పలేం, ఈరోజు మంచోడైన మనిషి రేపు కూడా మంచోడుగా ఉంటాడని చెప్పలేము. ఎవరికి బుద్ధి ఎప్పుడు ఎలా కలుగుతుందో, ఎవరికి ఎప్పుడు బుద్ధి మారిపోతుందో చెప్పలేం. నీ కౌగిటిలో నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకును. సంసోను దెలీలా మనకు తెలుసు కదండి. ఏదో ఒకటి మాట్లాడేది, మనోడు ఏదో ఒకటి మాట్లాడేవాడు సరదాగాని, ఏదో ఒకటి చెప్పేవాడు. ఆవిడ ఏం చేసిందంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని. చివరికి మొత్తం మాట్లాడడం అలవాటైపోయింది. నమ్మికుంచాడు కదండి కౌగిట పండుకునేది అనేసి. చివరికి ఏం చేసిందంటే అడిగితే విసిగిపోయింది. పోతే పనిరా, ఇంక ప్రేమించలేదంటుంది, మళ్ళీని ప్రేమ లేదంటుంది, నువ్వు సీక్రెట్స్ చెప్పలేదంటుంది అనేసి విసిగి చావగోరాడట. చచ్చిపోయాలని చెప్పేశాడట, ఏమైతే అయింది అనేసి. ఏం చేసింది? వెంటనే కట్ చేసేసింది. ఫిలిస్తీన్ల సర్దారులకి కబురు పెట్టుకుని తీసుకొచ్చి బంధించేశారు. అప్పుడు సంసోను ఏమైపోయాడు అనుకుంటున్నారు? కళ్ళు పీకేశారు. తిరగలి విసరవాడు ఆయన తిరగలి విసరడం ప్రారంభించాడండి. ఎందుకు అనుకుంటున్నారు? కౌగిట పడుకుంది కదా అని ఏం చేశాడంటే నమ్మాడు. ఏం చేసింది ఆవిడ? మోసం చేసింది. అందుకని అట్లా నీ కౌగిట పండుకుని దాని ఎదుట నీ పెదవులకు ద్వారమునకు కాపు పెట్టుకును. ఒకవేళ మన భార్య దగ్గర ఫ్లోగా మాట్లాడేసాం అనుకోండి, భార్య ఏం చేస్తుందో తెలుసు అనుకుంటున్నారు? వీక్ చేస్తుందండి. వీక్ అయిపోతాం మనం అందరి దగ్గర చాలా లిమిట్గా మాట్లాడుతుంటుంటాం. ఎక్కువ శాతం భార్యాభర్తల దగ్గర మాత్రం ఫ్లోగా మాట్లాడతాం. ఫ్లోగా మాట్లాడడం వల్ల ఏమైపోతారు అనుకుంటున్నారు? వీక్ అయిపోతాం. ఆడవాళ్ళు మాత్రం తెలివైన వాళ్ళేనండి, మగవాళ్ళే కొంచెం ఫ్లోగా ఎక్కువ మాట్లాడుతుంటారు, వీక్ అయిపోతారండి. నీ కౌగిటి పండుకుని దాని ఎదుట నీ పెదవులకు కాపు పెట్టుకుని. మనమే పిల్లలకి ఏం చెప్తామంటే క్లాస్ రూమ్లో రే నోటి మీద వెళ్ళేసుకుంటారా అంటారా అంటామండి. కానీ దేవుడు అంటున్నాడు, రే నీ కౌగిటి పండుకునే నీ భార్య దగ్గర నువ్వేం చేయాలో తెలుసా? పెదవులకు కాపు పెట్టుకును. ఎందుకంటే అనర్గళంగా మాట్లాడేసావంటే నీకు ఏదో ఒకటి నిన్ను లోగు కట్టాడు, నీకు ఇంకంతే అయిపోయిందే, సీన్ రివర్స్ అయిపోతుంటుంది. ఓకేనండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నీ నివాస స్థలము కాబట్టి చెడు, అసలు మోసం మధ్యనే ఉన్నది. ఎక్కడో నీకు హాని జరుగుతుంది, ఎక్కడో దెయ్యాలు ఉన్నాయి, ఎక్కడో మాయాలోకం మాయా ద్వీపం ఉంది అని అనుకుంటున్నావేమో. లేదు, నీ నివాసము కాపట్యం మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకున్నారు. ఇదే యెహోవాకు. చదవండి. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? ఎదుటివాని తప్పులు పట్టవలనట ప్రయాస పడుదురు. ఎందుకంటే వాళ్ళు అసలే పెద్ద తప్పులు చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఎవడో చెప్పాడటండి మీకు రీసెంట్గా. ఎందుకంటే చెప్పాలి కదండి, మరి మాటకి మనం చెప్పుకోవాలి. నా గురించి సైకిల్ మీద వెళ్ళేవాడు, బండి మీద వెళ్ళేవాడు, కారు మీద వెళ్తున్నాడు అండి అని నా మీద ఎవరో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే గురువుగారు, అదే నీ డాడీ. ఏం పేరండి డాడీ? పేరే డాడీ తప్ప రౌడీ. ఎవరు రౌడీ అంటే ఇగో పాప అమాయకుల్లా గొర్రెల్లా వెళ్ళాం కదండి, వాళ్ళ దగ్గర రౌడీయజం చూపించడం. తీసుకొస్తాను పాలకొల్లు రావాలని తీసుకెళ్లారు. అప్పుడు నా మీద కంప్లైంట్ ఇచ్చినోడు ఎవడైనా పోయి సైకిల్ కొనుక్కుంటే ఎవరు డబ్బు తీసి సైకిల్ కొనుక్కున్నాడండి? అసలు నా సువార్త ఎలా ప్రారంభం అనుకుంటున్నారు తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు.
అలాంటి ప్రారంభం కాబట్టి నేను ఇంకా ఇలాగన్నా ఉన్నాను కొద్దో గొప్ప. లేకపోతే అసలు మీరు ఇలా చూడరు, నేను మోసగాళ్ళకి మిమ్మల్ని మోసం చేసేద్దును ఈ వాటికి. నాకు ట్రిప్కి 1000 రూపాయలు వచ్చేదండి డ్యూటీకి వెళ్తే. ఆ 1000 రూపాయల్లో మా వాళ్ళు ఏం చేశారంటే నాకు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కొంచెం ఏమైనా పై డబ్బులు వస్తే ఒక 40-50 రూపాయలు ఎక్కువ మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు వస్తుంటాయి. ఆ డబ్బులు దాచుకునేవాడిని అండి. ఇక నాకు సంబంధించినవి ఏవైనా సరే, కట్టింగు లేకపోతే బట్టలు ఏవైనా అవే నేనే కొనుక్కోవాలనుకుంటే, లేకపోతే అందరితో పాటు కొనేవారు. అలా దాచుకున్న డబ్బులతో పాంప్లెట్స్ కొట్టించేవాడిని. ఫస్ట్ నేను ఒక్కడనే ఏంటనుకుంటున్నారు, అలా దాచుకున్న డబ్బులతో 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు పోగు చేసిన డబ్బులతో పాంప్లెట్స్ కొట్టించేవాడిని అండి. అలా పోగు చేసిన డబ్బులతో సైకిల్ కొనుక్కున్నాను. ఇదిగో ప్రిన్సిపాల్ అని పెట్టుకున్నాం కదా, మరి ప్రిన్సిపాల్ అంటే కొంచెం ప్రిన్సిపల్ లాగా ఉండాలి. ఏంటి నువ్వేటి ప్రిన్సిపాల్ అనుకుంటారు వీళ్ళు బయట వాళ్ళు. సైకిల్ మీద వెళ్ళి మామూలు మా బట్టలతో వెళ్తే ప్రిన్సిపాలా ఇదేంటి ఇలా ఉన్నాడు ఏంటి అనుకుంటారు కదా. సార్ ప్రిన్సిపల్ కదా సార్, మీరు బండి కొనుక్కోవాలి, ఇలా మంచిదండి అలాగేలా అంటారు కదండి మన వాళ్ళు. అంటారు, మరి భేదవానికి జ్ఞానం ఉన్నది తృణీకరింపబడి అని ఉంది. పరిస్థితిని బట్టి మనం అప్పుడు అనిపించింది నాకు బండి కొనుక్కోవడం మంచిదే. కాబట్టి దేవుడికి ప్రార్థన చేసి, తండ్రి బండి ఎవరైనా ఇప్పించండి అని నేను అడగలేదే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే నాకు బండి కొనండి అని ఎవరిని అడగలేదే. అలా పోగు చేసుకుని చీటీలు వేసిన డబ్బులు ఉన్నాయి చూసారా. అప్పుడు మ్యారేజ్ అయిపోయిందిలేండి. దాంతో బండి కొన్నానండి. పోనీ కారు కొన్నాను, అదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా రూపించారేంటి? సంఘస్థుల్లో ఎవరైనా, అబ్రహాం గారే కదా కారు కొనుక్కున్నారు, మన పాస్టర్ ఏదో మన సేవకుడే కదా కారు కొనుక్కున్నాడు, పోలే ఎంతో కొంత సేవ చేద్దాం, ఎలా కొనుక్కున్నారండి, మీ దగ్గర ఏం డబ్బులు ఉండవు కదా, ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ఏమన్నా ఇంకా నిజంగా మీరు అనుకుంటారు ఏ ఫారెన్ ఫండ్ వచ్చేస్తుందో ఎవడో ఇచ్చేస్తున్నాడు అనుకుంటే, ఎవడో ఏమీ ఇవ్వలేదండి నాకు అసలు. ఎవరో ఏమీ ఈ విషయంలో అలాంటిది ఏమీ లేదు. మీకు ఎంత తెలుసో అదే నిజం. మీకు తెలియంది ఏమీ నా వెనకాలేమీ లేదు. కానీ పాపం ఆయన గుడ్డువానికి తోవ చూపితే ఏమైపోతారట, గుంటలో పడిపోతారు. పాపం అతనికి ఏంటంటే డబ్బు ఎక్కువైపోయి, లేకపోతే ఆ ధనార్జన ఎక్కువైపోయి ఎవరు ఏం చెప్తే అది నమ్మడం అలవాటైపోయి ఏం చేశాడంటే, రండి అన్నాడు. ఏం చేశాడండి? తప్పులు పట్టుకోవడానికి ఇలా 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 నేను అబ్రహాం మాట్లాడకు రా నిలబడు నీ సంగతి వస్తుంది. నేను కూడా ఊరుకోలేదండి అసలు. చెప్పండి అసలు ఏంటి ఎవడో ఏంటి అని అడిగాను. ఆ రోజే గట్టిగా ఇదైపోవాలి. ఎదుటివారిని తప్పులు పట్టడానికి మాత్రం మీటింగ్ చేశారు. ఎక్కడ? పాలకొల్లో పంచాయతీ. రావాలి తప్పదలేదు, అందరం తీసి పడేస్తాను. అల్లుడు ఎవడో పెద్దతో తప్పు చేస్తే మీటింగ్ చేసాడు. ఏంటండి ఏం చేయాలి ఆయన, ఇతను జాయింట్ డైరెక్టర్ కింద ఇతను ఉండడానికి అర్హుడా అని మీటింగ్ చేసాడేంటి? లేదు. వాడేమో గొడవ పెడితే ఏంటి జనారణ్యంలో క్రూర మృగాలు అని వాడు గొడవ పెట్టాడు. ఎందుకు మీరే చెప్పి మీరే క్రూర మృగాల్లాగా నా పిల్లని పిలిస్తే వెళ్ళడం ఏంటంటే, మీ పిల్లని పిలిచింది నీ భార్య తప్పు, వెళ్ళి నీ పిల్లాన్ని కొట్టుకుంటావు చంపేసుకుంటావు మానేసుకో, లేకపోతే విడాకులు ఇచ్చాడు. ఎవరు? డాడీ. పాపం వాళ్ళు డాడీ అని పిలుచుంటారు, అంతే కదండి. మీ డాడీని అన్న, ఎందుకంటే ఆత్మీయ తండ్రి కదండి. కానీ ఆత్మీయ తండ్రే ఏనాడు ఆత్మీయ తండ్రిత్వానికి మాత్రం న్యాయం చేకూర్చలేదు, శరీర సంబంధాలకు మాత్రం బాగా న్యాయం చేకూర్చాడు. చూపిస్తానండి, ఈరోజు అంతా చూపిస్తాను. ఇప్పుడు కొడుకు తప్పులు చేశాడు, కోకలు చింపేశాడు అని చెప్పాడు, అంతే కదండి. ఇప్పుడు రీసెంట్గా ఏమైంది అనుకుంటున్నారు? నేనేం చేయలేదు, మా నాన్న మీద కక్షగా చెప్తున్నాడు అంతా ఇలాగని పిల్లల్ని మాయ చేసి శుభ్రంగా చేశాడు. ఏదో సమైక్య సభ అని ఎట్టేటప్పటికి బాబోయ్ ప్రసన్న బాబు గారు ఇంకేమి లేదు, సమైక్య సభతో మాకు వీళ్ళందరికీ డప్పు డూలు చేసేస్తాడు, ఇంకా వీళ్ళందరూ అయిపోతారు, ఒకవేళ రాలేదంటే ఇలా అన్ప్లాపర్. అతను ఎందుకు పెట్టాడంటే, ఎవరైతే సమైక్య సభకు రాలేదో, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను, ఎవరైతే సమైక్య సభకు రాలేదో వాళ్ళు అన్పాపులర్ అవుతారు. ఎందుకంటే
అతను కాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పిలిచాడు. ఎందుకు? అతని లాభం కోసమే కానీ క్రైస్తవ్యం లాభం కోసం ఏం కాదు. వాళ్ళకి వచ్చే డబ్బు తగ్గిపోతుంది వెనకాల నుంచి. బ్యాడ్ పెరిగేటప్పటికి డబ్బు తగ్గుతుందండి. ఎవడిస్తాడు? బ్యాడ్ పెరుగుతుంది, కనబడుతుంది, డబ్బు ఎవడిస్తాడు? కాబట్టి ఏంటంటే మళ్ళీ అందరినీ కలుపుకున్నట్టుగా చూపించాలి. అందుకని ఇంట్లోకి వచ్చారండి. నాకు అనిపించింది, బాబోయ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి మనల్ని చూపించుకుని మన వల్ల వీళ్ళకి లాభం ఉంది కాబట్టే వచ్చారు తప్ప మనకు మంచి చేద్దామని, క్రైస్తవ్యానికి మంచి చేద్దామని కాదు వీళ్ళు అనేది అర్థమైపోయింది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ సభ వాయిదా పడ్డది. ఈ లోపల ఏమైందంటే ఏ పిల్లలైతే పాపం నమ్మారో మోసం చేశాడో ఆ పిల్లలే అతని గుట్టు బయట పెట్టారు. రీసెంట్గా ఆ పిల్లల్లో ఇదంతా విన్నదేనండి, చెప్పిందే, అక్కడికి వచ్చిన పిల్లలు చెప్పిందే, అక్కడి నుంచి వచ్చిన పిల్లలే. సో ఒక కుర్రోడు కొట్టాడట, ఆడపిల్లలే అతని పద్ధతి బాగోలేదని కంప్లైంట్ చేశారట అక్కడ ఉన్న స్టూడెంట్స్కి, మగవాళ్ళకి. ఏంటి ఎంతమందిని తినేస్తాడండి? అదేదో కథ ఉందండి. పెట్టుకోవడానికి కొంగ ఏం చేసిందట, చేపలు తినేదట రోజు వచ్చి. ఒక రోజునంటే చేపలు తినడం మానేసి ఒంటికాల మీద జపం చేస్తున్నట్ట, కొంగ జపం చేస్తుంటే చేపలు అలా తిరుగుతూ ఏంటి ఈ రోజుకి ఏమైంది కొంగకి, ఏం తింటలేదు ఏంటి అని అనుకున్నా. ఎందుకన్నా మంచిదనేసి ఒకసారి అడిగేసాయి. వాటికి కొంచెం చాలా విచిత్రం అనిపించింది. ఏంటంటే కొంగబాబు గారు ఇది చిన్నపిల్ల కదండి, ఎందుకు తింటలేదంటే ఏమీ లేదు, జాలర్లు వచ్చి మిమ్మల్ని పట్టేసుకుందాం అనుకుంటున్నారు, నీళ్ళు ఎలా ఎండిపోతున్నాయి కదా, కొంచెం ఎండిపోయిన తర్వాత పట్టేసుకుందాం అనుకుంటారంటే మరి ఎలాగైతే ఇంకేమి అవకాశం లేదో, చాయిస్ లేదో, ఎందుకు లేదు, ఉంది, ఎక్కడైనా నీళ్ళున్న ప్లేస్కి వెళ్ళిపోతే బెటర్. మరి నీళ్ళున్న ప్లేస్కి మేము ఎలా వెళ్ళగలం అంటే ఎందుకు విమానాన్ని నేను ఉన్నాను కదా, మీకు అర్థమవుతుందండి, విమానంలాగా నేను మిమ్మల్ని ఎగిరించి తీసుకెళ్ళిపోతాను అని అంది. అని అంటే నమ్మే పాపం అమ్మాయికి పోయినవి ఒక్కొక్కటి పట్టుకెళ్ళి ఏం చేస్తుందట, తినేస్తుందట. అలా ఒక్కొక్కరిని లొంగగొట్టాడండి పాపం అమాయకంగా. కొంతమంది పేర్లు కూడా చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళ జీవితం ఏమైపోవాలండి మీరు చెప్పండి. ఇంకా ఈ కొంగబాబు గారికి ఏమైందంటే అసలు విమానాల మీద కూడా తీసుకెళ్ళాడట. డబ్బు ఎక్కడది? అసలు డబ్బు ఎక్కడదండి? అసలు నన్ను అన్నారండి వాళ్ళు. అసలు నేను ఎంత కష్టపడి పనిచేసానో తెలుసండి. ఉన్న పనుల్లో కష్టమైన పని అయితే మూటల పని అండి, బస్తాలు మోసే పని, బస్తాలు వాడ మీదకి లోడింగ్ చేసే పని, చాలా కష్టమైన పని. రాత్రి పగలు కష్టపడి పని చేయాలి. అలా కష్టపడే పని చేసి మీకు వాకింగ్ చెప్పాను. అలా కష్టపడి పని చేసి మీకు ఇవన్నీ కొన్నాను. మీకు సంగతి తెలీదా? ఈ బాక్సులు, ఈ యాంప్లిఫైర్ ఒకప్పుడు 20,000 రూపాయలు. 2004 ఆ టైంలో ఎక్కడి నుంచి కొన్నాను అనుకుంటున్నారు? ఎవరో వస్తారు ఇస్తారని నేను ఎప్పుడు చూడలేదు, అన్నీ కొన్నాను. ఇంత కష్టపడి పనిచేసానండి నేను. అలాంటి కష్టపడి పనిచేసిన వాళ్ళని ఇలా అన్నారు. చూడండి, 1,00,000 రూపాయలు 5 లక్షల మీటింగులు తీసుకుని విమానాల మీద అమ్మాయిని తీసుకెళ్తాడా? ఎన్ని జరిగాయండి, ఎన్ని బాగోతాలు. ఇప్పుడు అన్నీ బయటపడిపోయాయి. అందులో ఏం నో డౌట్, నో చాయిస్, ఇంకేం లేదు, అన్నీ బయటకు వచ్చాయి. రీసెంట్గా జరిగిందండి 2-3 రోజుల్లో. మొత్తం మీద అందరూ కలిపి ఏదో కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ మైనర్స్, పిల్లలందరూ ఏంటనుకుంటున్నారు, మైనర్స్, చిన్నపిల్లలు. అందులో 9 ఏళ్ల పాపను కూడా వదలలేదని ఆయన నోట్లోంచే విన్నాం. వాళ్ళు కేసులు పెట్టారనుకోండి, ఏమవుతుందో చెప్పండి మీరు. గులివింద పూసట కింద తప్పు పెట్టుకున్నట్ట అందరు తప్పులు చూపించిందంట. అతనుకున్న మచ్చ ఏమో పెద్ద మచ్చ పెట్టుకుని అసలు మా తప్పులు చూపించాడు. అసలు తప్పే కాదు అసలు. ఆ రోజున ఎవరో ఒక్క మొక్క నిరూపించలేకపోయారు. దేవుడు ఊరుకుంటాడు ఏంటంటే, దేవుడు న్యాయంగా ప్రవర్తించిన వాళ్ళని, న్యాయంగా దొంగలవే అయితే ఏ సంస్థల కిందకో పోలేమా? దొంగలవే అయితే మా డబ్బు అంతా దోపెట్టి సేవ చేయడం పెట్టి అతని పేరు చెప్పి అందరినీ అక్కడ తీసుకెళ్ళి అందరూ డబ్బులు ఇవ్వడం. వాళ్ళకి ఏం డబ్బులు కావాలంటే ఇక్కడ చెప్పడం, సంఘంలో డబ్బులు ఇస్తే వాళ్ళకే పంపించడం. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే తిరుపతికి వెళ్ళినట్టు, ఏటేటా తిరుపతికి వెళ్ళినట్టు, ఏటేటా ఎరుసలేంకి వెళ్ళినట్టు, అయ్యగారిని దర్శించుకోవడానికి ఏటేటా వెళ్ళేవారు. ఏమో ఆశ్చర్యపోతున్నారండి పిల్లలు. ఏంటండి బాబు వీళ్ళు ఎలా చేయడం ఏంటంటే, ఏదో మామూలు క్రైస్తుడు, మామూలుడు, ఏమీ తెలియనివాడు చేశాడంటే పర్లేదు. ఇటు ఆడు ఇలా పోయాడు, ఆడు దుర్మార్గుడు, ఈడు దుర్మార్గుడు, తొళ్ళ కొట్టేసేవారు, ఛాలెంజ్ చేసేవారు. వీళ్ళేటి ఎలా చేస్తున్నారంటే నేను అన్నాను. ఈ పాపం ఒక్కొక్కడు గోడు ఫోన్లు చేసి చెప్పుకుంటున్నారు.
డాడీ సినిమా చూపిస్తాడు, డాడీ సినిమా చూపిస్తాడు గంటలోని, ఆ సినిమాలో డైలాగ్స్ కొడుతుంటాడు, మీరు ఇలా కొడుతుంటారు, అది సినిమా అంతే, మళ్ళీ మామూలే. ఆ సినిమాకి మీరు బాగా చూసి పడిపోయారు, విజులు కొట్టడం చేయడం, హీరో అనుకున్నారు, వెనకాల విలాన్ అని తెలియలేదు. చిరంజీవి పెద్ద హీరో అనుకున్నారు, ఏమైంది అంతే. బాలకృష్ణ పెద్ద హీరో, తుపాకి పెట్టుకుని కాల్చేసాడు. ఈ హీరోలందరూ ఎవరు అనుకుంటున్నారు? అందుకే వీళ్ళు ఏం చేశారంటే మన నాడి బాగా పడేసాడండి. ఈ మధ్యన మొన్న రీసెంట్గా ఒక మాట మాట్లాడుతున్నాడండి ఆయన. ఏమనంటే, అమెరికాలో ఉన్న సెనేట్ సభ్యులందరూ నా దగ్గరికి వస్తే ఏం చేయాలో, అసలు ఎలా జ్ఞానం అంటే ఏంటో, ఎలా రాజ్య పరిపాలన చేయాలి, ఇవన్నీ చెప్తాను పరిస్థితులకి తగ్గట్టుగా. ఇంతకీ మళ్ళీ ఎవడకాడు ఒక్కొక్కడు వస్తే చెప్పను, వాళ్ళందరూ కలిసి అంట ఆలోచన చేసంట, మళ్ళీ అందరూ దేశ ప్రజలకు చెప్పంట రావాలట. అప్పుడు చెప్తాడట ఏదన్నా మంచి ఆలోచన, అది చెప్పడంట. ఇదంతా చూస్తే అమ్మ బాబు మా డాడీ అందరిని చెప్పుకుని రమ్మంటాడు, అంత గొప్పడని అనుకుంటారు చాలామంది. ఎందుకు అలా అనడానికి ఆ డైలాగు? ఏమంటే ఒక్కడే వస్తే చెప్పకూడదా? వాళ్ళు రావడం ఇంపాసిబుల్లేనండి. కానీ ఈయన అలా డైలాగ్ పెడితే మా డాడీ బాబు అందరిని పిలిచేస్తాను. మీ డాడీ మిలీనియం మహనీయులు ఏం చేశాడు అనుకుంటున్నారా? తొక్కేశాడు రా అన్నాడు. ఎవడు తొక్కేశాడు? అందరూ చచ్చిపోయారు, ఎవరితో బతికున్నవాడితే ఎవరితో వాదం పెట్టుకోలేదు. పౌలైతే పిలిచాడు, పౌలైతే బహిరంగంగా వాదన పెట్టుకున్నాడు. రాజులు రమ్మనలేదు, రాజుల దగ్గరికి పౌలు పంపించాడు దేవుడు. తెలుసా మీకు? పౌలా నీ నడుము కట్టుకును, బలం తెచ్చుకును, ఈరోజు నువ్వు రాజుల దగ్గరికి అనేక మంది అధిపతులు ఎదుట నా నిమిత్తము నిలబడదు అన్నాడు. వెళ్ళాలి, వెళ్ళి నువ్వు సింహానం అయితే ధైర్యం ఉంటే ఒబామా దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నిలబడు. ఏ రకంగా వెళ్తావు వెళ్ళు, బైబిల్ ప్రకారంగా అయితే. అర్ధరాత్రి నికోదేము వస్తే యేసుప్రభు అతనితో మాట్లాడలేదా? చెప్పండి. నికోదేము ఒంటరిగా అర్ధరాత్రి వస్తే యేసుప్రభు అతనితో మాట్లాడలేదా? నువ్వు పెద్ద నాయకుడు, యేసుప్రభు కంటే గొప్పడువా? వాళ్ళందరూ చెప్పుకుని బహిరంగంగా మీ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి మహాజ్ఞాని విశాఖపట్నంలో ఉన్నాడు. ఉత్తిదే కాకమ్మ కథలు, అలాంటి మైండ్ డైలాగులకి పడిపోతారు. ఎందుకంటే ఆ మధ్యన ఏమని మాట్లాడాడో తెలుసండి? ఆ మధ్యన మనకు తెలిసిందే, ఈ గొడవల్లో అతనే పిల్లలందరినీ తీసుకొచ్చండి అలాగేలా ఇలా చెప్తూ, నా చనిపోయినా కానీ అక్కడికి వెళ్ళను, ఏదేదో రకరకాలు మాట్లాడాడు, ఇప్పుడు ఎందుకు చేర్చేసుకున్నాడు అని అనుకున్నారు. మీ డాడీకి ఎవరైనా ఒక్కటే తన పరాని భేదం లేదు అంటాడు. నాకు ఆ మాట చూడగానే మళ్ళీ అలాగే మాట్లాడతాడు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అన్నట్టుంది. అలాగా ఏటబ్బా ఏమండి, సినిమా డైలాగులు మాట్లాడాలంటే ఎవడ మాట్లాడాడండి. ఇప్పుడు డాడీ అలా అన్న డాడీ ఇప్పుడు ఏం చేశాడో తెలుసండి? కుర్రోళ్ళందరూ తిరగబడిపోయి పిల్లలు పంపించి చాలా ఫ్రాడ్ చేస్తున్నాడని పిల్లలే కంప్లైంట్ ఇచ్చేటప్పటికి, ఆడపిల్లలు అక్కడ చదువుకుంటున్న పిల్లలే, ఇప్పుడు వాళ్ళందరూ గొడవ చేస్తారని డాడీ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? కామప్ చేస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బు ఎక్కడదండి? ఆ డబ్బు ఎక్కడ చెప్తానండి? ఈ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ చెప్తానండి? అమాయకులైన మన డబ్బు కాదా అది? బౌల్ ఆఫ్ ప్రుడెన్స్, BOUI అని చెప్పుకోవాలంటే ఆ బౌల్ ఆఫ్ ప్రుడెన్స్ చూసేటప్పుడు జనాలు పొంగిపోయారు. అది బౌల్ ఆఫ్ ప్రుడెన్స్ కాదండి, బౌల్ ఆఫ్ క్రిస్టియన్స్ బ్లడ్ అనమాట అండి. అందులో ఏముందంటే తెలిసి అనుకుంటారు, అది పరిశుద్ధుల రక్తంతో నిండిపోయింది. రక్తాన్ని తాగుతున్నారు. నిజంగా చదువుకుంటారని చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు, అసలు ఆడపిల్లని ఎవరు బయటకు పంపించరండి ఎక్కువ శాతం. అలాంటిది తల్లిదండ్రులు వాళ్ళే నమ్మరు, చుట్టాలనే నమ్మరు. చుట్టాలింటికి వెళ్తుంటే వెళ్ళదొచ్చి అంటుంటారు. అలాంటిది నీ దగ్గర పెడితే పురుగు దూరదన్నాడు. అసలు పురుగేవాడు, నీకు అర్థమవుతుందండి? అలా పురుగు దగ్గర పెట్టారు. అక్కడ పురుగు వెళ్ళదన్నారు. అక్కడికి పురుగు వెళ్ళడం పెట్టి పురుగు దగ్గరికి వాళ్ళందరూ పంపించారు, పెట్టించారు. ఏమంటే పురుగు వెళ్దన్నప్పుడు, వాడే పురుగు అన్నప్పుడు ముందు వాడు పురుగుని గెడ్డేయాలి కదా. ముందు ఆ పురుగును కూడా ఏమని పిలిచేవారు అనుకుంటున్నారు? పురుగుని ఏమని పిలిచేవారు అనుకుంటున్నారు? పురుగు డాడీ.
పురుగు కూడా డాడీ. బాబా, డాడీ అని ఎలా వాళ్ళని ట్రాప్ చేసాడో తెలియదు కానండి, వీళ్ళు డాడీలు పేరుకే. ఇప్పుడు ఈ డాడీని కూడా కొంతమంది బొజ్జలో అందదని కాళ్ళు కూడా తోమేస్తుంటారట స్నానాలు చేస్తుంటే. అప్పుడు ఏంటంటే, డాడీ మరి నాకు ఇలా ఉంది, నువ్వు ఇలా తోముతున్నావు, ఒకసారి హోటల్లో చూసి కాళ్ళు పెట్టేవారండి. గురువుగారు ఏ పారట్టుకుని తవ్వేశారని, ఏ పొలం గొట్లో ఏ బస్తాలు మోసేసాడని కాళ్ళు పట్టడానికి చెప్పండి మీరు. కాళ్ళు ఎవరు పట్టాలండి? భార్య పట్టాలి, కూతురు పట్టాలి. విశ్వాసులు పెట్టాలా? ఆడపిల్లలు పట్టాలా? సిగ్గండి బాబు చెప్పుకుంటే. ఏమో డాడీ పాపం ఏమనుకుంటామండి. ఇప్పటికీ కూడా దైవభక్తుడిని ఏమనంటే వాయించేస్తాడండి దేవుడు. ఒకడు వాడుకుంటాడు, బిలాంను కూడా అలాగే వాడుకున్నాడు. ఇశ్రాయేల్ని శపించడానికి ఏమో వస్తుంటాడు, ఇశ్రాయేల్ని దీవించమంటాడు. మొత్తం మీద ఏదో సత్యం చెప్పాడు, కానీ బిలాం చివరికి ఏమైపోయాడు? దేవుడు తీసేసాడే బిలాంని. పరిస్థితి అదే. ఇప్పుడు కొంత డబ్బు ఇస్తానంటున్నాడు. మనకు అలాగే మన మీటింగ్ అయింది. ఆ డబ్బు అంతా ఎక్కడదండి? దుర్మార్గుడు చేసే పనులకి డబ్బు ఖర్చు పెడతావు, దేవుని పిల్లల డబ్బు చెప్పండి. ఏమండి, దేవుని పిల్లలు ఇచ్చిన డబ్బుని దేనికని ఇచ్చారో దానికే ఖర్చు పెట్టాలి. తప్పులు చేసిన దానికి డబ్బులు ఇవ్వాలండి. ఆ పిల్లలకి నేను ఇవ్వాలంటలేదు, ఇవ్వకూడదని నేను అంటలేదు. ఎంత నష్టపోయారండి, లక్షల రూపాయలు అప్పులు చేసి కట్టారండి. అస్సలు నిజంగా ఎవ్వరు డబ్బు ఉన్న వాళ్ళు కాదండి బాబు. ఒక ఆయన అదే అంటున్నాడు, బాబాయ్ కట్టమన్నారు, నేను ఇంక ఇల్లు అమ్మేసి కట్టేద్దాం అనుకున్నాను, ఆ టైంలో ఈ తీసుకొచ్చేసాను నేను. ఇల్లు అమ్మేసి కనుక కట్టుంటే ఇంక ఇంట్లో ఇల్లు పాది రోడ్డును పడిపోదు. చివరికి మా ఆవిడికి వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన నగలన్నీ అమ్మేసి పెట్టాం. ఇప్పుడు నా పెట్రోల్ బంక్లో పనిచేస్తాడండి అతను. పెట్రోల్ బంక్ నడువులా మోకాలు చెప్పులు అరిగిపోయి నొప్పి వస్తున్నాయి అంటున్నాడు. అంటే పెట్రోల్ బంక్లో పనిచేసేవాడికి ఏముంటుందండి అసలు డబ్బు? వాళ్ళు లక్షల రూపాయలు కట్టారండి, తీసుకొచ్చేసారు. మరి వాళ్ళు డబ్బు ఎవరు ఇస్తారండి వాళ్ళకి? డబ్బు ఇచ్చి నిజంగా నేను అన్నాను, బాబు జనాలకు బుర్రలేదు, ఇంత అన్నం, ఇంత అన్నం అంటండి, ఇంత అన్నం పెట్టడానికి ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయి చూడండి. మీరు ప్రజెంట్ జరిగింది డైలాగ్స్ వినండి. ఇంత అన్నం పెట్టడానికి ఏం చేయాలంటే, మీరు ఇంత అన్నం పెట్టడానికి ఏం చేయాలంటే డబ్బులు ఇవ్వండి. మీ పిల్లలే కదా, పట్టెడు అన్నం పెట్టడానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఎంత? ఆ రేటు ఎక్కడ చెప్పలేదు. అమ్మాయినైతే రూతు గాను ఒక ఎస్తేరు గాను, అబ్బాయినైతే ఒక పౌలు గాను ఒక పేదరు గాను మీ ఇంటికి పంపిస్తానన్నారు. ఓకే, మంచిదేనండి, పంపిస్తే మంచిదే కదండి, మంచిదే అనుకున్నాం అని అంటూ చివరిలో డైలాగ్ ఏంటంటే మనకు పోటు అనమాట. కానీ ఇంత అన్నం పెట్టడానికి మీ పిల్లలకి డబ్బు ఇస్తే చాలు. మీ పిల్లలు నాకు ఇవ్వండర్రా, నాకు ఇలా చేసేస్తాను. నాకు ఇలాంటి అర్థం ఏంటి? తర్వాత మాట్లాడమాట. నాకు ఇలాగంటే అర్థం ఏంటంటే, నా ఎంత గొప్పోడు అయిపోతాడు, మీటింగ్కి వెళ్తే మెసేజ్కి వెళ్తే 5 లక్షలు తీసుకుంటాడు, అమ్మో నిజమే బాగుందరో, ఇలాగెళ్తే ఇలా గొప్పడు అయిపోతాడు అనుకున్నారు జనాలు. ఏంటండి, పోలే మంచి విధానమే కదా అని అనుకున్నారు. ఎంత అడిగాడు ఇంత అన్నానికి ఎంత అడిగాడు? 1,00,000 రూపాయలు అడిగాడు. నిజంగా 5 స్టార్ హోటల్లోనైనా అంత అన్నానికి 1,00,000 రూపాయలు అవుద్దంటారు పిల్లడికి? ఏమో మీకు తెలియాలి. మీ సంసారంలో మీరు 5 ఉన్నారండి, మేము 4 ఉన్నాం. ఎంత అవుతుందిరా? మనకి ఎంత అవుతుందండి? మాకు సంవత్సరానికి నెలకి ఎంత అవుతుందండి? 3,000 4,000. అలాగనే ఇంక అడ్డు తింటలేదు, శుభ్రంగా తింటాం అంతా. టిఫిన్ శుభ్రంగా గుమ్మేస్తాం, మాంసం తింటాం, అన్నీ తింటాం. నచ్చినప్పుడు ఏం కావాలితే అది వండుకుంటాం. ఇసుగు వస్తేనే అవి తినడం మానేస్తాం తప్ప లేక తినడం మానేయడం ఏమి లేదు. చికెన్ తిన్న అస్తమని ఏం తింటామని మానేస్తాం, అంతే. బాగానే తింటున్నాం. అంటే ఇప్పుడు ఒక కుర్రోడికి 1,000 రూపాయలు అవుతుందండి నెలకి, అంతే కదండి. నెలకి 1,000 రూపాయలు అవుతుందండి. సంవత్సరానికి ఎంత అవుద్ది? ఇంత అన్నం పెట్టడానికి 12,000 అవుతుందండి. మరి ఇప్పుడు 12,000 అవుతానికి 1,00,000 రూపాయలు అడిగాడంటే ఏమవుతుంది? అప్పుడే మీకు తేడా వచ్చేది కదండి. పబ్లిక్లోనేమో రూతు ఎస్తేరని ఇంత అన్నం పెట్టడానికి డబ్బులు ఇవ్వండి అన్నాడు తప్ప మళ్ళీ రూపాయలు వేయలేదు అక్కడ. రూపాయలు వేస్తే జనాలు చీ అనుకుంటారని
రూపాయలు ఎక్కడ ఫోన్లోనే చాలామంది అడిగేవారు, ఎందుకయ్యా రూపాయలు, ఎందుకు రూపాయలు. అసలు వేరే కొన్ని కొన్ని స్కూల్స్ ఉన్నాయండి. మీరు తుని వెళ్ళిపోతుంటే అక్కడ ఒక స్కూల్ ఉంది, ఆ పేరు మర్చిపోయాను. ఆ స్కూల్లో ఈ 20,000 30,000 అండి. శ్రీ చైతన్య అండి హాస్టల్లో 30,000 హాస్టల్కి అంతేనా. పెద్దోడికి ఎట్టడానికి ఎంత అనుకుంటారు? 30,000. శ్రీ చైతన్య వాడు అన్యుడు. 30,000 ఎట్టి ఏం చేస్తాడు? తిండే కాదు ఎట్టడం అక్కడ. రెసిడెన్స్ ఇస్తాడా? పొద్దుట సాయంకాలం చదివిస్తారు దగ్గరుండి, శుభ్రంగా నూరిస్తుంటుంటారు. మరి వాళ్ళకి టీచర్స్ కూడా ఉంటారు అక్కడ. తిండి కోసమే కాదు ఆ 30,000. వాడు పెద్దోడు అంతే కదండి. అంటే ఇంచుమించు 2,000 చిల్లర అయింది. ఇక్కడ ఏమీ లేదు. రూపాయలు ఎందుకండి? అసలు రూపాయలు హాస్టల్ ఉందేటండి ఎక్కడైనా? సంవత్సరానికి రూపాయలు కట్టించుకునే హాస్టల్ ఉందా? అప్పుడు జనాలందరూ బెంబేలు అయిపోయారు. ఏంటి అని కాళ్ళు పట్టుకునే వాళ్ళు ఒకరు, చేతులు పట్టుకునే వాళ్ళు ఒకరు, డాడీ 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 రూపాయలు అయితే మేము చదివించలేదు డాడీ అంటే, సర్లే 50,000 కట్టు అనగానే, అమ్మో నాకు డాడీ రూపాయల నుంచి ఏం చేశాడు? 50,000 తగ్గించాడు. అమ్మో డాడీ చాలా గొప్పడు. చూసారా, బాటవాడు ఆఫర్ ఎట్టినట్టు ఉంది. చీర 2,000, రెండు చీరలు అన్నట్టు రవుతుందే ఎవడు. అప్పుడు అనుకుంటాడు డాడీ నాకు 50,000 తగ్గించాడని అభిమానం. 50,000 అన్నా ఎక్కువరని అన్న చిట్టుకన్నా. అప్పుడే వీళ్ళకి తెలియలేదు ఈ సంగతి. ఈ చిత్రంగా అనిపించింది. తర్వాత డాడీ ఏం చేశాడంటే, ఒక్క సంవత్సరం 50,000 అయిన తర్వాత, ఈ సంవత్సరం సమస్య లేదు, మేము పిల్లల్ని పెంచలేకపోతున్నాం, తప్పనిసరి 80,000 ఏం చేయాలి? నేను తప్పు పట్టట్లేదండి, జరిగిందే చెప్తాను. నేను తప్పు పడుతున్నానా? విశ్లేషణ ఇది. నేనేం తీర్పు కూడా తీర్చట్లేదు, దేవుడే చూసుకుంటాడు. దేవుడు ఎలా చేసేస్తాడు అండి, అంత ఏమీ లేదు, కంగారు లేదు. అందరూ అలాగంటారు. నాశనం కునికి నిద్రపోదండి. ఒక టైం వచ్చిందాకా దేవుడు ఊరుకుంటాడు. అవునండి. తర్వాత సంవత్సరం ఏం చేశారు అనుకున్నారు? ఇప్పుడు పిల్లల్ని పెంచలేకపోతున్నాం, చాలా కష్టం అయిపోతుంది అంతా. మీకు ఇంకో సంగతి తెలుసా? వాళ్ళకి హార్లిక్స్ ఇచ్చేవాళ్ళు ఒకరు, వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ ఇచ్చేవాళ్ళు ఒకరు. అలాగని ఫుడ్ మీరు ఇచ్చిన డబ్బులే కాదు, కొంతమంది నెల నెల రెసిడెన్షియల్ యూనివర్సిటీ నడిపించడానికి ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఒకరు. వాటర్ ప్లాంట్ ఒకటి, వాషింగ్ మిషన్ ఒకటి, టీవీలో ఒకటి, అన్నీ కొనేవాళ్ళు. మళ్ళీ ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు వేరు. ఏ ఆఫర్స్ ఇచ్చుకోవడం మానలేదండి. చూసారా దండు ఎలా వచ్చేస్తుందో? క్రైస్తవ్యులు ఉండండి దండుకోవాలి, కానీ రకరకాలుగా మనల్ని హిప్నటైజ్ చేసేసి మనల్ని మోసం చేసి సూపర్ వచ్చేద్దండి దండుకుంటే. ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం అని ఎడుతుంటారు. ఏదో పథకాలు, చంద్రబాబు నాయుడు పథకాల్లాగా పథకాలు ఎడుతుంటుంటారు. ఆయన ఇది ఉంది, మరి నువ్వు కొంటావా? ఫ్యాన్ కావాలా కొంటావా? ఇది కొంటావా? పర్వాలేదు. శుభ్రంగా వాళ్ళకి ఇలా బెడ్లు అంటగా బెడ్లో ఒకటిస్తాడు, మంచాలు ఒకటిస్తాడు, ఇటు అన్నీ ఒకడొకటి ఇచ్చి, మరి వీళ్ళ దగ్గర ₹1,00,000 ఎందుకండి అసలు? మళ్ళీ అడాప్ట్ చేసుకోండి. అయినా పిల్లలు మీరు పెంచలేకపోతున్నారంటే కొంతమంది ప్రతి కాలేజీ ఏంటంటే అందరూ కలిపి ₹1,00,000 అతనికి ఇచ్చి పెంచాలట. ₹1,00,000 ఇచ్చి పెంచాలా? తర్వాత సంవత్సరం ఏం చేశాడు తెలుసండి? 80,000 కావాలని అడిగాడు. ఇప్పుడు ఏం చేస్తారు? 20,000 తగ్గిస్తున్నానన్నా, మరి తగిలిచ్చి 80,000 తక్కువ ఇస్తే కట్టకపోతే ఏం చేసేవారు అనుకుంటున్నారు? అలాగే ముంబై కుర్రోడినట ఇంక తల్లిదండ్రులకి ఎవరికి చెప్పకుండా ట్రైన్ ఎక్కిచ్చారట. వాళ్ళు గోవాల. ఏమండి ఇది కనికరమా? ఇది కనికరమా చెప్పండి మీరు? పిల్లల్ని అలాగే పంపించేస్తారా? పిల్లల్ని ఎవరైనా తీసుకెళ్ళి ఏబెట్టాలి పోనీ. ఏమంటే వాళ్ళ వల్ల డబ్బులు అనిపించాయి కదా, మరి ఏం డబ్బులు ఇవ్వలేదా? ఏదో రూపంగా ఎప్పుడో ముందు ఇచ్చుంటారు, తర్వాత కట్టినప్పుడు ఇచ్చుంటారు. 80,000 అనేటప్పటికి 20,000 మాత్రమే డిస్కౌంట్ తగ్గిస్తాం. ఇంకా 20,000 తగ్గిస్తానని ₹1,00,000 ఎట్టి చెప్పండి. 80,000 అనేటప్పటికి కట్టకపోతే పంపించాడు. కట్టారు. ఇప్పుడు ఏమైంది? తర్వాత మళ్ళీ 1,00,000 అంటాడు. అయిపోయింది. ఈ లోపల దేవుడు ప్లేట్ తిరగేసాడు. ఇప్పుడంటే వాళ్ళందరూ నిజంగా చాలా బాధపడుతున్నారండి. డబ్బు పోయింది, పిల్లలకి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజంగా చెయ్యలేక ఏదో జరిగింది కాదండి, అసలు బుద్ధి మంచిది కాదండి, స్వార్థ బుద్ధి అండి. అందులో న్యాయం లేదండి. డబ్బు కోసమే దాన్ని కూడా ఉపయోగించుకున్నారు. పిల్లలకి చెప్పడం అనేసి డబ్బు లాగాలని అనుకున్నారు. అమాయకులైన పసిపిల్లలకి ఏరా మీరు ఒక పసిపిల్లని మీరు పోషించలేరా? మళ్ళీ ఇది డైలాగు. ఒక కాలేజీ పోషించలేరా? చదువుకుంటానన్న వాళ్ళు పోషించలేరా? అలా మా పిల్లలు చదివించడానికి అక్కడ మాకు భయం వేస్తుంది. మళ్ళీ ఏదో రకంగా కాలేజీ బాబు ఎన్ని పథకాలు పెట్టారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ డబ్బు అంతా పెట్టండి కామప్ చేస్తున్నారు.
ఈ డబ్బుతోటే. ఎందుకంటే వాళ్ళందరూ మైనర్స్. కేసు పెడితే ఏమవుతుందో తెలుసండి, అయిపోతారు. నిజంగా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు తీసుకోకపోయినా, ఏ మానవ హక్కుల కమిషన్ చూసారా, హ్యూమన్ రైట్స్, అక్కడికి వెళ్ళి కేసు పెట్టారా వాళ్ళు ఆ కేసును స్పెషల్గా తీసుకుంటారు, ఒత్తిడి తెస్తారు, మొత్తం బయటకు వచ్చేద్ది. ఇదండి. కాబట్టి అమ్మాయిలు పిల్లలు డబ్బులు అడిగితే మాత్రం ఇచ్చేసేవారు. మన వాళ్ళకండి ఇలా గొడవలు జరుగుతుంటే మీటింగ్ కోసం ఎన్ని గొడవలు జరిగాయి మీకు తెలియదు కదా. ఒకసారి చెప్పాలండి ఇవన్నీ. మీకు చెప్పినా కానీ మన నెట్లో పెడుతున్నాను. ఇది ఎంత నెట్లోనే. ఇప్పుడు మీటింగ్ అండి ఎంత ద్రోహం అంటే, మీటింగ్కి 4 రోజులు మీటింగ్ అని 4 లక్షలని మాట్లాడితే ఏమన్నారంటే, నేను 4 రోజులు మాట్లాడను, 3 రోజులే మాట్లాడతానన్నారు. 4 రోజులు మాట్లాడాలంటే చివరి రోజు కానుకలు వచ్చాయి. పిల్లలకి చెప్తే అయ్యో మనకు అప్పులు అయిపోతామని అంటే, మరి నేను అప్పుడు ఆలోచన ఏమి ఇచ్చానంటే, మనం అలాగైతే ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది, వాళ్ళకి మనం ఖర్చు పెట్టింది ఎంత అనుకుంటున్నారు? వాళ్ళకి మీటింగ్కి ఖర్చు పెట్టింది ఎంతో తెలుసండి. వాళ్ళకి మన వల్ల ముట్టింది క్యాష్ రూపం, మొత్తం ఖర్చు చేసింది క్యాష్ రూపంగానే 8,50,000. మొత్తం మీటింగ్ అయింది ఎంతో తెలుసండి, 11,50,000. అంటే 11,50,000లోంచి 8,50,000 తీసేయండి, 3,50,000. 3 లక్షలు, అదే 2,50,000 ఎంత ఖర్చు అయింది అన్నారు సుమారు మీటింగ్కి. మీటింగ్ అంటే దేనికంటే ఉన్నారు, పబ్లిసిటీకి, గ్రౌండ్కి, సౌండ్ సిస్టమ్కి, కుర్చీలకి, స్టేజ్కి, మొత్తం అన్నిటికి 3 లక్షలు. అర్థమైందండి. వాళ్ళకి ఎంత అయింది అనుకుంటున్నారు? 8,50,000. ఇటు చెప్పేవాడికేమో 8,50,000, వినేవాళ్ళకేమో, వినడానికి మీటింగ్ జరగడానికేమో 3 లక్షలు. చాలా తక్కువ కదండి. ఇంత కలిపి పెడుతున్నాం మనం. ఒకరోజు లాస్ అయిపోతున్నామంటే, ఒకరోజు మనం మాట్లాడించడం మానేస్తున్నామంటే ఒక 2-3 లక్షలు నిరుపయోగం చేసినట్టే. ఎలాగో తీసుకొస్తున్నాం కదా. మరి అందరూ కూడా 4 రోజులు ఉండాలంటారు. ఉండాలంటే ఇది కూడా ఇదే ఆలోచన చేయాలి. మరి ఏదోలా చేయాలంటే పోన్లేండి ఏదోలా చేసుకుందాం, ఏదోలా వస్తాయని చేపెట్టాం. చివరికి అంటే అతను 5 లక్షలు రావాలి, లేకపోతే రానన్నాడు. డబ్బులన్నీ కూడా ఎప్పుడు ఇచ్చాం అనుకుంటున్నారు మనం? ముందే. అసలు దేనికి అడ్వాన్స్ ఇవ్వకముందు ముందే దానికి ఇచ్చేసాం. పోస్టర్లు కొట్టించడానికి డబ్బులు లేవు, ఏమి డబ్బులు లేవు. ఒక ఆవిడ సంఘంలో ఇలా చెప్తే అప్పిచ్చింది, ఆ డబ్బులతో కొట్టించాం. ఫస్ట్ పోస్టర్లు కానీ డబ్బులు ఇచ్చింది ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? అందరు ఇచ్చినవి కాదు, అందరు ఇచ్చినవి ఆయనకి దోపెట్టాం. దోపెట్టిన తర్వాత ఆవిడ ఇచ్చినవి చేసాం. మొత్తం మీద 5 లక్షలు. ఎందుకంటే యూనివర్సిటీ కట్టినా కానీ 5 లక్షలు. ఇప్పుడు ఏ యూనివర్సిటీ లేకపోయినా 5 లక్షలతో పోనీ ఇప్పుడు 5 లక్షలు డబ్బులు తగ్గించేయాలంటారా? తగ్గించేయాలి. యూనివర్సిటీ కడతాను, నాకు 5 లక్షల మీటింగ్కి అందుకని అన్నాడు. అందుకని పట్టుబట్టాడు. చివరికి 5 లక్షలు అనపోయి అతనికి ఎంత వెళ్ళి అనుకుంటున్నారు? 5,50,000 ముట్టేయండి చేతికి. తక్కిన డబ్బులు హోటల్కి, ఫుడ్కి అయింది. తర్వాత ఏం చేశారు? గన్ మ్యాన్స్ని పెట్టమన్నారండి. మీటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి గన్ మ్యాన్స్ని మనం పెట్టలేదు, వాళ్ళు ఫోన్ చేసి పెట్టమన్నారు. వాళ్ళకి 20,000 ఖర్చు పెట్టాం. మీటింగ్లో ఏమని చెప్పాడో తెలుసండి, నా పిల్లలు నానంటే అభిమానం, వాళ్ళకి భయం కాబట్టి పెట్టించారని చెప్పాడు. ఫోన్ చేసిన వాళ్ళు కాదులేండి, రాజేంద్ర ఫోన్ చేశాడు, డిప్యూటీ డైరెక్టర్. అతను వాళ్ళ చేత చేయించారు. అప్పుడు ఏమనాలి? మేము పెట్టించామని అనకూడదు, డిప్యూటీ డైరెక్టర్ భయపడి ఫోన్ చేసి పెట్టించాడు అని అనాలి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది జనాలకి. చివరికి మేమేదో పెట్టించినట్టు, అతనికి ఇష్టం లేనట్టు, అతనికి ఎక్కడైనా చచ్చిపోవడం ఇష్టం అన్నట్టు ఇలా చేసి, ముందు లాస్ట్ రోజు కానుకలు కావాలంటే లాస్ట్ రోజు పట్టుకుంటే సరిపోదండి. ముందు రోజు కానుకల సమయంలోనే మీరు అందరూ ఒక ప్రకటన ఏంటంటే, లాస్ట్ రోజు కానుకలు కవర్లు ఇవ్వబడితే అందులో వేయండి. మరి ముందు రోజు ఎవడేస్తాడు కానుక? వేయలేదు, తగ్గిపోయింది. అప్పు తర్వాత డబ్బులు ఒక 50,000 ఇమ్మంటే ముఖం మార్చేసుకున్నాడండి. ఇంకా నేను ఉన్నాను, వెళ్ళిపోతాను, టిఫిన్ తిన్నాను, ఏం తిన్నాను, ఏవో వచ్చింది కాలు పిల్లలాగా లేచాడేటండి పొట్టలో. నేను అన్నాను జాన్సన్ విక్టర్ గారితో మధ్యవర్తిగా మాట్లాడించేవాడిని. సర్లే ఇవ్వకపోతే మానేవ్వండి, ఏదోలో చూసుకుంటాను అంటే ఫోన్లో ఏదోలో పడతాం అనుకున్నాం. ఒక్క 50,000 అప్పు ఇవ్వలేదండి. 5,50,000 ఇచ్చేవాడిని చివరి రోజు. మళ్ళీ గొడవలు జరిగినప్పుడు మన వాళ్ళు తీసుకెళ్ళితే ఏమైంది అనుకుంటున్నారు? 70,000 ఇస్తాను అన్నాడు. తర్వాత మళ్ళీ
తీసుకెళ్తే ఏమైంది అనుకుంటున్నారు? ఇస్తానని తర్వాత ఇవ్వనన్నాడు. నా దగ్గర డబ్బులు ఇవ్వను. ఎందుకంటే ఇస్తానన్నప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, డాడీ మీ ఇచ్చేయమంటారా, మీకు ఇచ్చేస్తానంటే, డాడీ దగ్గర ఏమి ఇచ్చుకుంటాం డాడీ, మరి మేము ఆలోచిస్తాం, మేము చూసుకుంటాం, మరి అతను అబ్రహాంని ఏమో అడగండి అని అన్నారు. ఏమో అతని గురించి పట్టించుకోకండి, అతను తరపున ఏమో 70,000 ఉన్నాయి అంటే, మరి నేను ఇచ్చేయమంటే ఇచ్చేస్తానంటే, డాడీ మేము ఒకసారి ఆలోచించుకుని చెప్తామన్నారు. ఆలోచించుకుని ఏమన్నారంటే, మా వాళ్ళు రావట్లేదు ఇమ్మంటే, నేను ఇప్పుడు ఏమన్నాడు, నా దగ్గర డబ్బులు ఏమన్నాడు. తర్వాత కారు కొనుక్కున్నాడట. వీళ్ళు గిలగిలా అయిపోతున్నారు. ఇదేట్రా బాబు, డబ్బులు లేవంటున్నాడు, కారు కొనుక్కున్నాడు. మళ్ళీ కారు అంటే ఏంటనుకుంటున్నారు? కారు లేక కాదు, ఉంది. ఇంకా పెద్ద కారు కావాలి, ఇంకో కారు కావాలి, ఇంకో కారు కావాలి, ఇంకో కారు కావాలి. ఏదో పెద్ద లగ్జరీ కారు అనమాట అండి. 25 లక్షలు, 30 లక్షలు. చేయండి, ఏదో చిన్న కారు నార్మల్గా ఉండి సరిపోదండి. ఇవ్వలేదు. ఇలా పోగేసుకున్న డబ్బుని ఇప్పుడు ఇలా ఖర్చు పెడుతున్నాడు. ఖర్చు పెట్టాలండి, ఖర్చు పెట్టిస్తాడండి దేవుడు. ఎప్పటికైనా అంతా అయిపోద్ది, అవ్వకుండా ఉండదు. ఎందుకంటే పరిశుద్ధుల రక్తంతో నింపుకున్నాడు కదండి బౌల్లోని. వాళ్ళ రక్తాన్ని బౌల్లో నింపుకుని ఏం చేస్తున్నాడంటే తాగుతున్నాడు. ఆ రక్తం నిమిత్తం దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? విచారిస్తాడండి. విచారించండి. మీరు ఇచ్చిన డబ్బు అంతా మన కష్టం కాదండి. నిజంగా అందరూ డబ్బుని ఇవ్వలేదండి, అప్పులు చేసి ఇచ్చారండి. అభిమానం అండి, డాడీ అనే అభిమానం డైలాగ్స్ పడిపోయారు. ఎన్టీ రామారావు కదా, అక్కలారా అన్నులారా అని ఎన్టీ రామారావు అనబడేవాడికి రేజింగ్లో వచ్చాడు ఎన్టీఆర్, మీకు తెలుసు కదా ఎలక్షన్లో. అలాగే గురువు గారు డైలాగులకి 50,000 40,000 అబ్బో విజిల్స్. చూసారా? ఎదుటివాడి తప్పులు చదవండి, త్వరగా ముగించేద్దాం. ఎదుటివారి తప్పులు పట్టవలనని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రయాసపడుదురు. నేనైతేనండి ఇప్పటికి కూడా ఛాలెంజ్ అనమాట. దమ్ముంటే మగతనం ఉంటే నేను అన్నాను, ఛాలెంజ్. అతనే కానీ ఎవడైనా సరే, నేను ఆ డిప్యూటీ డైరెక్టర్ నాకు ఫోన్ చేశాడు, మీరు రండి, ఏ విషయంలో అయినా సరే నేను పైసా టు పైసా లెక్క చెప్పిస్తాను, ఎంత దేనికి ఇచ్చారు, వాళ్ళు ఎలాగిచ్చారు. ఎప్పుడు మోసం లేదండి అబ్రహాం దగ్గర. రమ్మన్నాను. ఇప్పటికైనా సరే బహిరంగంగా ఆదాయం ఎంత, నాకున్న ఆదాయం ఎంత, నాకున్న ఆస్తులు ఎంత, నేను నా దగ్గర ఎంత ఉన్నది ఎంత చూపిస్తాను, అప్పులు ఎంత, క్లియర్గా బహిరంగంగా ఇలాగే లైవ్లో నిరూపించేస్తాను. అప్పులు తప్ప ఆస్తులు కనపడవు నాకు. అప్పులు కూడా దేవుని పనిలో చేసినవే. పోనీ అలాగే నాకు ఎవరో ఒక్కొక్కరు కొద్దిగా సాయం చేశారు. అలాగని ఎవరిని మాయ చేసి ఎప్పుడు దోచుకోలేదు. చెప్పడమే ఎంత పని చేసావండి బాబు. ఏమండి మీకు అందరికీ తెలుసు కదండి, నేను ఏదైనా పని చేసేటప్పుడు చెప్పేవాడిని. ఏదైనా ప్రాజెక్టర్ కొంటున్నాము, ఇది కొంటున్నాము చెప్పేవాళ్ళు, మీరు సహాయం చేసేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా పని వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. మేము చెప్పినప్పుడు, అవసరం చెప్పినప్పుడు అది మా అవసరంలో వాడేవాళ్ళు. ఏం చేశాడు అనుకుంటున్నారు? పాలకొల్లు మీటింగ్లో అలా ప్రిన్సిపల్కి డబ్బులు ఇవ్వకండి, మీకు డైరెక్టర్ లేడా, అలా రూపాయి ఇవ్వకండి. మరి ప్రిన్సిపల్ ఎలా బతుకుతాడండి? నాకంటే మామూలుగా ఏదో మనకుంది, ఎవరో కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఏ పని చేయని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? జీతం 3,000 ఇస్తే ఎవడ బతుకుతాడని చెప్పండి. ఒక్కొక్కరు జీతాలు ఇచ్చారట, నాకు జీతాలు ఏమి లేవు. నేను ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు వాళ్ళు కాలు పట్టుకోలేదు. తెలుసా మీకు? అయ్యగారి పాదాలు నేను ఎప్పుడు పట్టుకోలేదు. ఎప్పుడు పాదాలు పట్టుకోలేదు. డాడీ అని పిలడానికి కూడా నాకు పేరు వచ్చేది కాదు. వీళ్ళందరూ డాడీ అని పిలిస్తే అలవాటు చేసుకున్నానండి. చాలా చిరాకు నాకు అలాగే పిలవడం అంటే. డాడీ అని పిలాలంటే ఎంత నమ్మకం ఉండాలండి అతని మీద. అమాయకులైన వాళ్ళ చేత మీ డబ్బులు మీవి, మా డబ్బులు మావి, మీరు మాకు డబ్బులు ఏం అవసరం లేదు, జ్ఞానంతో రక్షించండి, మీరు చెప్తే వినరు, మా పేరు చెప్తే వింటారు అని ఇలా అన్నారండి. అందుకని నేను ఎవరిని నమ్మకూడదు, దేవుడి పని చేయాలని అనుకున్నాను. అలాంటి వాడిని మరీ మొత్తం పచ్చికేడి నెంబర్ 1లో దగ్గర పడ్డానండి. అలా డబ్బులు ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది అండి. మీటింగ్ పెట్టించట్లేకపోతే మీటింగ్ పెట్టించాలంటే 5 లక్షలు కావాలి. మళ్ళీ ఏంటండి, మీటింగ్ పెట్టించాలా, డబ్బులు ఇవ్వాలి 5 లక్షలు. ఇలా ఇరకాటంలో పెట్టేశారండి. నన్ను చాలా బ్యాడ్ చేశారండి.
డాడీకి కాకినాడ మీద మనసు ఉందంట. మొసలు అంటారు చూసారా, మొసలకు చూడు రాక్షపల్లి ఎంత రుచుకున్నాయంటే కోతి గుండె ఎంత రుచుకుంటుందో అనుకుంది. అదేముందంటే ఒక సంగతి చెప్తాను, నాకు గుండు కావాలన్నారు డాక్టర్స్ వచ్చి అని కథ ఉంది కదా. అలాగా డాడీ ఎవరి దగ్గరికి వెళ్తే, నాన్న కాకినాడ రావాలని ఉంది నాన్న. ఎందుకు అంటే అబ్రహాము కాలేజీ తరపున ఇంకెప్పుడు ఒక మీటింగ్ కూడా జరిపించలేదు. జరిపిస్తే కాకినాడ రావాలంటే వచ్చేస్తే పోలా. పోనీ డాడీ కాకినాడ ఎప్పుడు రాలేదా? నేను అదే అన్నాడు, కాకినాడ ఎప్పుడు రాలేదా? వచ్చాడండి బాబు. ఒకసారి దుమ్ములపేట వచ్చాడు, ఒకసారి మనకు తెలిసి మెక్లారిన్ గ్రౌండ్కి వచ్చాడు, మరొకసారి ఏమో ఆనంద భారతికి వచ్చాడు. ఇన్నిసార్లు వచ్చినా డాడీకి 5 లక్షలు పెంచిన తర్వాత కాకినాడకి ఒకసారి రావాలని ఉంది అని అందరి దగ్గర చెప్తే మేమిస్తాం డబ్బులు అన్నారు. డాడీ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే కాకినాడ ఆయన మీటింగ్ పెట్టించండి ఆయన. మరి నాకు తలపడి వస్తుందండి, మేము ఇస్తామండి పెట్టించాం. ఎవడే ఇవ్వలేదండి, ఇస్తానన్నవాడు బయటవాడు ఎవడే డబ్బులు ఇవ్వలేదు. 40,000 50,000 సాయం చేస్తారన్న వాళ్ళు కూడా ఎవడో డబ్బులు లేదా, వచ్చేస్తాయండి పెట్టేయండి అన్నారు. అలాంటి మాట్లాడండి. చదవండి, కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి, మీరు చూడాలి ఈరోజు. వారు కపటులై నన్ను నల్లకొన్నారు, ఇదే యెహోవాకు. ఇంకా కిందకుంటుంది. చాలండి. నేను నా జనులందరూ వ్యభిచారులను ద్రోహులు సమూహం ఉన్నారు. ఆహాహా, అరణ్యంలో బాటసార్లు 9వ అధ్యాయం అండి 2వ వచనం. ఎంత మేలు అని చెప్తూ ఏమంటున్నాడంటే, విండ్లను తక్కువ వంచినట్లుగా అబద్ధమాడుటకి వారు తమ నాలుకను వంచుదురు, దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగించరు. బలం ఉందండి, దేవుడు నేర్చుకున్న బలం ఉంది, మంచి శక్తి ఉంది దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో. అది నమ్మకంగా ఉపయోగించకపోతే ఎందుకండి అసలు ప్రయోజనం ఏంటి? వాక్కు, మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను, ఏ సహోదరునైనను నమ్మకుడి. నేను కూడా అదే చెప్పేవాడినండి. ఏంటంటే డబ్బులు జరిగే పని మనం చేయొద్దు, గొప్పల పని మనం చేయొద్దు. అందరూ మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టండి, మీ డబ్బులతో ఖర్చు పెట్టుకుని మీరు సువార్తకు రండి. మీరు భోజనం తినడానికి మీరు అందరూ డబ్బులు ఇవ్వండి. ఈ డబ్బులు కూడా ఎలా చేసామనుకుంటున్నారు? ఒక మనిషిని ఎట్టి ఆ మనిషే కలెక్ట్ చేసి ఆ మనిషే వండేవాడు. మీ డబ్బులు మీ చేత మీ పని చేయించుకోండి. ఇంత ఇలాగ ఎవడో చేయించలేదండి అసలు. నమ్మకుడి. ప్రతి సహోదరుడు ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అంటే ఇప్పుడు ఈ మాటలు చదువుతుంటే చెప్తుంటే నేను మంచోడిని, ఈ మాటలు చదువుతుంటే మీరు మంచోళ్ళు అనుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారండి ఎదరగొన్నవాళ్ళు, ఆమెతో దేవుడు ఉన్నాడంటే ప్రతి సహోదరి తంత్రగొట్టి అనగానే ఆ పక్కన వాళ్ళు ఏమనుకోవాలి? మనం తంత్రగొట్టి అనుకోవాలి. ఇప్పుడు ఆ మాట చదువుతున్న ఈమెమనుకోవాలి? ప్రతి సహోదరి తంత్రగొట్టి అనగానే ఓహో నా పక్కన ఉన్న వీళ్ళిద్దరూ కూడా తంత్రగొట్లే అనుకోవాలి. అలా ఒకరితో చెప్తున్నాడు. ఇలా చూస్తే అందరూ తంత్రగొట్లే, అంతే కదా. మరి మనకెందుకు చెప్తున్నాడు? అందరూ తంత్రగొట్లే, ఎవరిని నమ్మొద్దంటే మరి ఎవరికి చెప్తున్నాడు ఆయన? అంటే మనం దేవుని పిల్లలం కదండి, నమ్మకంగా ఉండాలనుకుంటాం కదండి, ఉండాలనుకుంటాం. కాబట్టి ఉండాలనుకుంటా నువ్వు ఉంటావు, ఏదో కొంతకాలం ఉంటావు. ఎందుకంటే మనిషి ఎప్పుడు మారిపోతాడో చెప్పలేము. ఎవడ బుద్ధి ఎప్పుడు ఎలా పాడైపోతుందో తెలియదు, ఎవడ ఏ విధంగా మనల్ని మోసం చేస్తాడో తెలియదు. కాబట్టి అందుకనే నమ్మద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు బాగానే ఉంటావు, ఈ లోపల వాడు పాడైపోతాడు. వాడు ఏం చేస్తాడు? నిన్ను వాడు మంచోడే ముందులాగా ఉన్నాడు అనుకుంటావు అనుకో, వాడు ఏం చేస్తాడు? నిన్ను మోసం చేస్తాడు. అందుకనే నువ్వు కొంతకాలం ఉంటావు కాబట్టి ఒకడినొకడు మోసపోకూడదని అలా చెప్తున్నాడు. ప్రతి సహోదరుడు తంత్రగొట్టి తన సహోదరుని కొంప ముంచును, ప్రతి పొరుగువాడు కొండములు చెప్పుటికే. ఇంకా ఏటండి బాబు, సత్యము పలుకుక ప్రతివాడు తన పొరుగువాడిని వంచిన, అబద్ధములాడి తమ నాలుగులకి అభ్యాసం చేస్తున్నవారు ఎదుటివాని తప్పులు పట్టవల్లని. ఏటండి అందరిని స్థలాలు రాసేయమంటున్నాడు. నీకు అంత ప్రేమ? స్థలాలు రాయకపోతే వదలలేవా? డబ్బు కావాలా? దేవుడు కావాలా? డబ్బు కావాలా? దేవుడు కావాలా? ఏమంటే తమ స్థిరాస్తులు అమ్మేశారు మొదటి శతాబ్ద క్రైస్తవులు. నిజమే, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తులు ఏం చేశారు? మేడ కట్టించారా? ఏమంటే చెప్పండి, మేడ కట్టించారా? వాళ్ళే నిజంగా మేడ కట్టించాలని అనుకుంటే సొలొమోను కంటే గొప్ప మేడ కడుతురు వాళ్ళని.
బంగారు దేవాలయం ఎలా కట్టారో ఆనాటి వాళ్ళు, సొలొమోను వాళ్ళు, అలాగే వాళ్ళు కూడా ఆనాటి కాలంలో గొప్ప కట్టడాలు కట్టించేది. వాళ్ళు ఏం కట్టలేదే. ప్రతి సహోదరునికి వాళ్ళు ఏం చేశారు? పంచేశారు. ఈయన ఎవడికి పంచాడు చెప్పండి? ఆడికి ఇచ్చాను, వీడికి ఇచ్చాను, కాళ్ళు అట్టుకున్నవాడికి ఇచ్చుంటావు. అర్థమవుతుందండి? మళ్ళీ కాళ్ళు అట్టుకోవాలి. కాళ్ళు అట్టుకుంటున్నారు అంటున్నాడు. కాళ్ళు అట్టుకోవడం మానేమానండి, అసలు పట్టించుకోవద్దండి. ఎవడు పడతాడు? ఉత్తిదే అంటే కాళ్ళు పట్టుకుంటారు నేను ఇంత గొప్ప అని చెప్పుకోవడానికి. ఇది అంత మనసు ఒకటి, మాట ఒకటి. ఒక్కసారి చూడండి. చివరికి ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. నిజంగా పనివాడు జీతానికి పాత్రుడు. ఇప్పుడు మేము పని చేస్తున్నాం, మాకు జీతం ఇవ్వచ్చా? జీతానికి పాత్రులే. ఎక్కడెక్కడన్నా ఏం చెప్పుకునేవారో తెలుసండి, నా కింద 42 మంది ప్రిన్సిపల్స్ పనిచేస్తున్నారు, 100 మంది. ఎందుకంటే 42 కాలేజీలు ఉన్నాయి, అలాగే రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ నా కింద పనిచేస్తున్నారని చెప్పుకుంటున్నప్పటికి ఫారెన్లో ఇలా నెట్ ద్వారా వీక్షించే వాళ్ళు ఉంటారు కదా. ఓ డాడీకి చాలా పెద్ద నెట్ వరకు, డాడీ పెద్ద యుగ పురుషుడు, సఖ పురుషుడు, అంతే కదండి. ఉండండి ఓన్లీ. ఎవడో లేడా నిజంగా ఇలాంటి వాడు క్రైస్తవ చరిత్రలో లేడండి. నేను ఇలాంటి వాడిని క్రైస్తవ చరిత్రలో బైబిల్లో చూడలేదండి. గొప్పగా దేవుని జ్ఞానాన్ని ప్రకటించి, గొప్పగా ద్రోహం చేసి, గొప్పగా దోచుకున్నవాడిని ఎవరిని చూడలేదండి. ఎందుకంటే ఏంటండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినాడు, కానీ వాక్యం తెలుసుకున్నాడు. యాకోబు గ్రంథానికి వచ్చేటప్పటికి ఏమని చెప్పాడు తెలుసా? నా సహోదరులారా అలా ఉండకూడదు. ఒక బొగ్గ నుండే చేదు నీళ్లు, తీయ నీళ్లు ఊరునా. అంటే ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చేటప్పటికి మోసగాళ్ళు ఎలాగైపోయారు? వాక్యం చెప్పేటప్పుడేమో తీయని నీళ్లు, అంతే కదండి. దోచుకునేటప్పుడేమో చేదు. అలా ఉంది చేదు మనసు. క్రైస్తవ చరిత్రలో అలాంటి వాళ్ళ కోసం కూడా దేవుడు రాయించాడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13, 15 వచనాలు. నీతి తప్పి పేరేమో పిల్లలకి చెప్పడాలు, అందరి ఆస్తులు రాసేయమన్నా అతను ముందు అతని ఆస్తులు ఏం చేయాలి చెప్పండి మీరు? ముందు అతని ఆస్తులు ఏం చేయాలి చెప్పండి? ముందు ట్రస్ట్ పేరును రాయాలి కదండి, అందరికీ రాయాలి కదండి. కొడుకు పేరును రాయడం ఏంటి? యూనివర్సిటీ బిల్డింగ్ ఉంది, 4 అంతస్తులు. ఆ 4 అంతస్తులు ఒక అంతస్తు ఒక్కొక్కరి పేరున. డబ్బులు ఎవరు ఇచ్చారు చెప్పాలి? ప్రతి పైసా క్రైస్తవులదేనండి, పిల్లలదే. అందులో మా డబ్బులు ఉన్నాయి, 25,000 రూపాయలు ఇంచుమించు ఇచ్చామండి. మా టీవీలో ప్రోగ్రామ్ ఇస్తున్నాం, టీవీ ప్రోగ్రామ్ అన్నారు. పాప అందరూ పోగు చేసి ఇచ్చాం. అందరు ఫోటోలు వేస్తామన్నారు. పలానా వాళ్ళు స్పాన్సర్ చేశారని ఫోటో చూపిస్తాం, మీరు ఇస్తే మీరు అనేకులకు ప్రకటించిన వాళ్ళు అవుతారు, దేవుని సువార్తని ప్రపంచ దేశాల నలుమూలకి ప్రకటించిన వాళ్ళు అవుతారు, లేకపోతే దేశవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవాడు అందరికీ మీరు ప్రకటించిన వాళ్ళు అవుతారని పాంప్లెట్ పంపించారు. చెప్పాం, మన వాళ్ళు ఇచ్చారు. 25,000 ఇస్తే కొన్ని ఎపిసోడ్లు ఇచ్చారు, తర్వాత ఆపేశారు. ఆపేసిన తర్వాత మనం ఇచ్చినట్టుగా ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయలేదు. చేయనప్పుడు ఏం చేయాలి? డబ్బులు ఇచ్చేలా చెప్పండి? డబ్బులు ఇచ్చేలా ఇవ్వకూడదా? ఇచ్చే. లేకపోతే బాబు నాన్న మరి మీరు మీ పేరుని మేము ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయలేదంటే ఆగిపోయింది కాబట్టి టెలికాస్ట్ చేయలేదు కాబట్టి మీ డబ్బులు ఏం చేయమంటారు, మేము ఏదన్నా దేవుడి వల్ల వాడమంటారా అని అడగాల, అడగకూడదా? అడగలేదు. మరి మాకు చెప్పాలి కదా, మేము ఇచ్చామని టెలికాస్ట్ చేస్తానని చెప్పావు కదా. ఇలాంటి ఆ ప్రోగ్రామ్ అలా పెట్టండి, దాన్ని ఆపేసి మధ్యలోని వాడేదో అన్నాడని వీడేదో అన్నాడని మొత్తం మీద ఏమైందో మనకు తెలియదు. బిల్డింగ్ మొదలెడితే ఇలా చేశారు. ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్కటి పేరున, అక్కడేమో ఇంకొకరి పేరున అన్నీ. ఆ వాడీడు అది ఎవడో పొలం ధర్మం చేశాడట, ఇల్లు అడిగారు. ఇప్పుడు చూడండి, నీతి తప్పి తన నగరును స్థాపించే వారికి. నగరం అంటే సిటీ, అర్థమవుతుందా? నగరం అంటే ఏంటనుకుంటున్నారు? సిటీ. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, జైశాలి సిటీ. జైశాలి సిటీ అని పెట్టాడు బోర్డు. నీతి తప్పి
తన నగరును స్థాపించువానికి శ్రమ, నీతి తప్పి జైశాలి సిటీ అని పెట్టి బోర్డు పెట్టి నగరను కట్టవే. నగరాన్ని స్థాపించువానికి శ్రమ, అందులో నీతి తప్పవు, న్యాయం తప్పవు. పని చేసేవాళ్ళు నాకు ఇంత పని చేస్తున్నారు అనుకున్నారు. అమాయకులకు మీరు ప్రిన్సిపల్కి జీతాలు ఇవ్వండి, మీరు ఎవరన్నా మీరు ఇస్తానంటే ఇవ్వండి, నాకు ఇస్తే నేను ఎవరికి ఇస్తాను అని కాకమ్మ కబుర్లు చెప్పేటప్పటికి ఇచ్చారు. 3,000 ఇస్తే సరిపోద్దండి. 3,000తో ఎవడ బ్రతకగలరండి? బ్రతికేయగలరా పిల్లలతోటి? కొంతమందికి లేవు. నాకు అసలు రూపాయి ఇచ్చారేమో అడగమనండి ఎప్పుడైనా జీతం. ఏమండి ఇలా కబుర్లు చెప్పేటప్పటికి వేలు ఒక్కొక్కరైతే 2,5 లక్షలు పంపించే వాళ్ళు ఉన్నారు నెలకి. నీతి తప్పి తన నగరను జైశాలి సిటీని స్థాపించువానికి శ్రమ. ఎక్కడ ఉద్దేశం మంచిదే, పిల్లల్ని పెంచాలనేది, కానీ నగరాన్ని స్థాపించాలనుకున్నారు. సిటీ, జైశాలి సిటీ. ఇదే నాయనో, నగరాలు కట్టించుకునే మరి పని మనకెందుకండి? ఆ పేరు ఎందుకండి? జైశాలి సిటీ ఏంటండి? ఒళ్ళు కొవ్వెక్కి అనమాట, పిచ్చెక్కింది. నీతిని తప్పి తన నగరుని స్థాపించువానికి శ్రమ. బైబిల్లో మాటే కదండి. డాడీ ఏమన్నాడో తెలుసండి? డాడీ ఒక మాట అన్నాడండి. డాడీ చెప్పాడు కాబట్టి మనం ఫాలో అయిపోవాలి. ఒకసారి నాకు బాగా గుర్తండి, నాకు అది అస్తమాను రింగ్లో మోగుతుంటుంటుంది ఈ సందర్భాలు చూస్తుంటే. ఆత్మాహుతుల ఆత్మరక్షకుల అనే మీటింగ్ అండి. అందులో అబ్రహాము, మరి ముస్లిమ్స్ ఎలా వచ్చారంటే, అబ్రహాముకి హాగర్ యందు పుట్టిన వాళ్ళే ఈ ఇస్లాం వాళ్ళు. అబ్రహాము ఆనాడు హాగర్ని పెళ్లి చేసుకోకపోతే వీళ్ళు వచ్చేవారు కాదు. ముసలోడు తప్పు చేశాడు, భార్య ఇస్తే తీసేసుకోవాలా? అబ్రహాం తప్పు చేశాడు. తప్పు చేస్తే ఎవరినైనా చెప్పాలి, బుద్ధి చెప్పాలి. అబ్రహామునే ఆనాడు సారాయి ఇచ్చిందండి, అంతే కదండి. తన భార్యే కదండి, హాగర్ తన దాసి అప్పటి కాలంలో ఇచ్చిందండి. పిల్లలు లేరని ఇచ్చింది, భార్య ఇచ్చింది. అంటే భార్యకి ఇచ్చింది. అతనేం తప్పు చేశాడు? తీసుకోడు. పోని తప్పు అంటే అదేదో పోయింది, అంత పోయింది. ఎంత నీతిమంతుడండి. ఇప్పుడు నువ్వు మళ్ళీ నలుగురిలో అబ్రహాం తప్పు చేసావు అని అంటావా? సినిమా డైలాగు. తప్పు చేస్తే ఎవరినైనా అనాలా? మరి డాడీ తప్పు చేశాడండి, ఇప్పుడు అనాలా అనకూడదా? డాడీ, సినిమా డాడీ, సినిమాలో డాడీ ఉండదు కదా, చిరంజీవి పేరు డాడీ కదా, అందుకే డాడీ ఎట్టుకున్నాడు అనమాట ఆయన. డాడీ ఏనాడు కూడా రూపాయి ఇవ్వలేదండి. అబ్రహాము ఎలా ఉన్నాను ఆయన, అబ్రహాము మీ సంఘం ఎలా ఉంది, అబ్రహాము నీ సంఘం కూడుకోవడానికి ఉందా? చెట్టు కింద ఉన్న సంఘాలు ఉన్నాయి, అద్దింట్లో తిరిగే సంఘాలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఎవరికైనా ఆయన పాకేసుకుంటే డబ్బులు ఇచ్చావా? రూపాయి పిల్లికి బిచ్చు పెట్టడు, ఎంగిలి చేతుడట, విధపడంట. అలాగే ఎవడికి ఇది పడండి పనిచేసేవాడికి. నీతిని తప్పి తన నాగరను స్థాపించేవానికి శ్రమ. నేను అన్నానికి సరిపోతానండి, ఎందుకంటే నేను రూపాయి తినలేదు, నా డబ్బు మాత్రం అక్రంగా తిన్నారు, బలత్కారంగా దోచుకున్నారు, మోసంగా చివరి రోజు కానుకలు పట్టుకెళ్ళిపోయారు. పోనీ పట్టుకెళ్ళిపోయి 50,000 ఎక్కువ వచ్చాయి, నువ్వు ఏదో రూల్ పెట్టుకున్నావు కదా 5 లక్షలు కావాలని 50,000, పోనీ అంతా అయిపోయింది, ఏదో ఒప్పందాలు జరిగాయి, 70,000 ఇస్తానన్నా. మళ్ళీ అప్పుల్లో ఉన్నారు. ఏమండి, సహోదరులు అప్పుల్లో ఉంటే, గొడవల్లో ఉంటే అప్పు తీర్చవలసిన బాధ్యత 5,50,000 పట్టుకెళ్ళినోడికి ఉండకూడదండి? లేదా? నువ్వు తండ్రివా? కొడుకు ఇబ్బందుల్లో ఉంటే కాపాడ్డా తండ్రి? నిజంగా డాడీ అయితే ఇవ్వాలి అప్పు. నాన్న మీకు ఉన్నప్పుడు ఇవ్వండి, తీసుకోండి అని ఇవ్వాలి. అపోస్తులు అయితే అలాగే చేస్తారు. అక్కర కొలిది పంచిపెట్టిన వాళ్ళు పంచిపెట్టరేటండి. మీటింగ్ చేసినాడు స్వేచ్ఛపూర్వకంగా ఇమ్మన్నాడు. డిమాండ్ 5 లక్షలు ఎవరు తీసుకోమన్నాడా? చదవండి. నీతిని తప్పి తన నగరం స్థాపించడానికి శ్రమ, జీతమియ్యక ఊరకనే కొలువు చేయించుకుంటూ, జీతం ఇవి కంటే మళ్ళీ కొంతమంది మేము ఏం డబ్బులు ఎక్కడ కొలువు చేస్తున్నా, పని చేస్తున్నాం, మేము ఎక్కడ పడితే అక్కడికి ఎందుకు రావాలి అస్తమానని దేవుడు పని చేస్తాం తప్ప. అంటే ఒక్కసారి మీటింగ్ పెట్టి ఇలాగే ఎవడో అన్నాడని అన్నారండి. అప్పుడు వద్దు నాన్న, మనకి డబ్బు కోసం పనిచేసేవాడు వద్దు నాన్న, జీతగాడే, సొంతంగా పనిచేసేవాడు సొంతగాడే, డబ్బులు వద్దు నాన్న అని అన్నాడు. అంటే అప్పుడు ఎలా ఉంటుంది? డబ్బులు ఇవ్వట్లేదు అన్నవాడు ఏమో అలా దుర్మార్గుడిగా కనపడతాడు. డబ్బుల కోసం పనిచేసేవాడు మనకు వద్దు నాయన అన్నవాడు గొప్పడుగా.
మరి డబ్బుల కోసం 5 రోజుల మీటింగ్ 5 లక్షలు కావాలా 4 రోజుల మీటింగ్కి? నువ్వెవడవే? చెప్పండి. ఆడు అడిగింది రూపాయి నాన్న, నువ్వు అడిగింది వందల. వాడు పని చేసేది నెల రోజులు, వారం వారం. నువ్వు పని చేసేది 4 రోజులు. ఏసీలోకి వచ్చి కూర్చుంటావు. మళ్ళీ ఏడు తెలుసా, షూట్ రూమ్ మాత్రమే కావాలి. షూట్ రూమ్, డబల్ రూమ్లు కావాలి, మళ్ళీ హాల్ కావాలి. మళ్ళీ ఏమన్నారో తెలుసండి, కొత్త హోటల్ మాత్రమే. వాసన స్మెల్ వస్తే మాత్రం అటు నుంచి అటు వెళ్ళిపోతారట. కారు ఇక్కడ దిగి స్మెల్ వస్తే మళ్ళీ కారు ఎక్కేస్తారట. మా 5 లక్షలు గోవిందంట. ఏం చేయాలండి? ఇలాంటి మాట్లాడితే ఎవడన్నా మీటింగ్ పెట్టొచ్చండి? కొంతమంది దరిద్రం కూర్చుంది కదండి మన మీద, దరిద్రాన్ని మీద ఎక్కించుకున్నాం కదా, అందుకని తొక్కాడు అనమాట. విస్తారము గల గొప్ప మేడ గదులు, జీతం ఈకే. డబ్బు దోచేసుకుని నీ సొంతానికి పని చేస్తున్న వాడికి డబ్బు ఇవ్వకుండా పనివాడు జీతానికి పాత్రుడు కాడా? మందన కాచి మందపాలు తాగిన వాడు ఎవడు? నా పేరు చెప్పి డబ్బులు దోచేసుకుంటాం అన్నాడు. ఎవడండి దోచుకున్నవాడు? మామూలు పాస్టర్లు ఎలా ఉన్నారు, ఇందులో ఉన్నవాడు ఎలా ఉన్నాడు చెప్పండి. ఇంతకీ సొంత డబ్బు పెట్టి గొప్పకి, ప్రిన్సిపాల్ గొప్పకని ఇగో కార్లు బండ్లు కొనుక్కున్నాం. గొప్ప కొనుక్కుంటే సరదా తీరిపోతుంది. ఇప్పుడు తెలుసా మీకు ఆ సంగతి? ప్రిన్సిపాల్ ఏమీ లేదు, పేరు ఒకటే, లెటర్ ఒకటే. పేరు ప్రిన్సిపాల్, కాకినాడ ప్రిన్సిపాల్, ఆ మాట అంటారు. అయ్యి బాబు ఇంత మాట అంటారు కదా దూరం. మనకొక తిక్క. ఇప్పుడు కూడా అలాగే దొప్పించుకుంటున్నారు అందరూని. ఓ ప్రిన్సిపాల్ అని మనం ఇలా చేసాడు, ఇలా ఉండిపోవడం, అమ్మమ్మ ప్రిన్సిపాల్లా ఉండిపోవాలి, సార్ సార్ అని పిలిపించుకోవాలి, అన్నీ చెయ్యాలి. చేసుకున్నామండి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మేము ఇలాగైపోయాం. తర్వాత పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళు అలాగైపోయారు. అయ్యో బాబోయ్ నాయన, దేవుడు విడిచిపెట్టాడండి. ఆ వాక్యం ఇదే జయశాలి సిటీకి పట్టే గతి. ఎందుకంటే ఈ జయశాలి సిటీ పరిశుద్ధుల రక్తంతో, పరిశుద్ధుల శరీరాల మీద, కష్టాల మీద వేసిన పునాది అది. నీతిని తప్పి తన నగరను స్థాపించుకునే వానికి శ్రమ, ఆ పేరు ఎట్టడమే తప్పు. సిటీ ఏంటి? నీ పేరున సిటీయా? జీతం ఇవ్వా? అడగవసరం లేదండి, అడగకూడదండి. ఏమంటే మీరైనా ఏదైనా పని చేస్తే, నేనేనండి నాకు ఇక్కడ పనిచేసిన వాళ్ళకి ఫస్ట్ టైం మామూలుగా పనిచేశారు, సెకండ్ టైం పనిచేసే వాళ్ళకి, చర్చికి వచ్చే వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి నేను ఖర్చు పెట్టింది ఎంతో తెలుసండి, 50,000 రూపాయలు. రేగులు షెడ్కి బాగానే ఫ్రీగా పనిచేశారు. ఓన్లీ షెడ్కి, ఈ పునాదులు సంభాలేయడానికి. కానీ ఈ గోడ కట్టేటప్పుడు ఇది ఇంత నీట్గా ఇగో ఆల్టెక్ ఇవన్నీ పెట్టాడు చర్చికే. ఈ ఫ్లోరింగ్ చేయడానికి, ఆ ఫ్లోరింగ్ చేయడానికి, ఆ బాత్రూమ్లు, ఈ ఫ్లోరింగ్లు అన్నీ చేయడానికి 50,000 రూపాయలు నేను ఇచ్చానండి. ఈ షెడ్కి తాత్కాలికమైన దానికి. ఇక్కడ పనిచేసే వాళ్ళకి డబ్బు ఇచ్చాను 50,000. నేను గొప్పడా, అతను గొప్పడా? నా దగ్గర వాక్యూని వాళ్ళకి నేను 50,000 రూపాయలు ఇచ్చాను పని చేయడానికి, తాత్కాలికమైన షెడ్కి. ఇల్లు కట్టేయచ్చు. మా ఇల్లు జగన్నాయపురంలో ఇల్లు ఉంది. ఎంత అనుకుంటున్నారు? 40,000 కాంట్రాక్ట్తో కట్టాడు తెలుసా. అప్పుడు తెలిసింది నాకు డబ్బు దోచుకున్నారని. జీతం ఇయ్యకే దేవుడు ఊరుకోడండి. పక్క నుంచి దోచేస్తున్నావు, ఇంతమంది పని జరుగుతుంది, ఇంత పెద్ద పని జరుగుతుందని పంపించేస్తున్నారు వాళ్ళు. నువ్వు ఎవరికి పైసా ఎట్టట్లేదు. ఏదో ఎంగిలి, ఏదో ఎవడో నీ కాళ్ళు పట్టుకున్నవాడు, డాడీ నువ్వు దేవుడు, డాడీ నువ్వు అంత బాబు, నువ్వు వీరాది వీర మార్తాండ తేజ, రాజాది రాజ, జయశాలి, సింహం, పులి, ఆహా రోషం, మేషం, మా డాడీ, ఈ డాడీ అని అన్నవాడికి మాత్రం ఇదిలిచేవాడు. ఎవడ పొగిడితే నువ్వు చేసింది ఏంటి, ఆ రాజులు చేసింది ఏంటి? రాజుల మెడలో రత్నాల దండలు ఉండేవి, వాడు పొగిడినట్టు ఇలా పాడేసేవాడు. అంతే పొగిడితే అయ్యో బాబు డాడీ అని పాదాలు వేసుకుంటాను. డాడీ మీ నెత్తి మీద మీ పాదాలు చల్లుకోవాలి. గర్వం. నీతిని తప్పి తన నగరం స్థాపించేవానికి శ్రమ. విస్తారమైన కిటికీలు, మంచి మంచి అద్దాల కిటికీలు, అంత అద్దాలే. ఎక్కడదరా డబ్బు? ఎప్పుడు కష్టపడ్డారా? నిజంగా చెప్తున్నాడు, కష్టపడ్డా? కష్టపడినోడికి ఎందుకండి డబ్బు?
కష్టపడ్డానండి, నేను కష్టపడిన కష్టం ఒక్క నెలలు పడమనండి. నేను ఈ 2-3 సంవత్సరాల క్రితమే పని మానేసాను. అంతకు ముందు చేసిన పని అంతా కుక్కలా గొడ్డులా కష్టపడ్డానండి. నేను చేసిన పని మీకు ఫోటోలు చూపించానండి అంటే ఆశ్చర్యపోతారు. నన్ను అన్నాడండి, నన్ను నేనేమనుకోలేదండి, దేవుడికి ప్రార్థన చేశానండి. అతను అంటాడు అప్పగించట్లేదు మిమ్మల్ని, అప్పగించేస్తే వేసేస్తాడు, నా నుంచి వెళ్ళిపోయినాడు, ఎక్కడికో పోతాడు అంటున్నాడు. వీళ్ళందరూ భయపడిపోతున్నారు. ఉత్తిదే గారడి సీమోను, మీకు అర్థమవుతుందండి, గారడి సీమోను. ఏమీ లేదు, వాడి వీడు పంపించడానికి అసలు నరకానికి వెళ్ళిపోతారని అనడానికి ఎవడు సరిపోతాడు అసలు అని. వాక్యం తప్పు చెప్తే తప్పు చెప్పాడని చెప్పాలి, ఇది చెప్పాలి. అతను వెంబడించకపోతారంట నరకానికి వెళ్ళిపోతారట. ఇప్పుడు అన్నీ మాట్లాడడానికి కుదరదండి, అన్నింటికి నేను సమాధానం చెప్పట్లేదు, తొందరగా చెప్పేసుకుందాం. దేవదారు పలకలను సంధివేయచ్చు, మంచి కిటికీలు, ఇంగిలుముతో రంగు వేయచ్చు, అంటే మంచి పాలిష్ అనమాట అండి. నీవు వచ్చేప్పుడే చూడండి రా ఎవడైనా ఇప్పుడంట, ముందు మామూలు చూసి ఇప్పుడంట ఆయన చూడడానికంటే ఇలా తలెత్తి చూస్తున్నారంట. రోడ్డు మీద నలిపోతే తలెత్తుని చూసేవాళ్ళు. వైజాగ్లో ఇక్కడ లైటింగ్లు లేవు. ఇంగిలిమితో రంగు వేయించున్నాడు. అతిశయపడి, ఏమండి కట్టడాలంది అతిశయపడొచ్చండి. నేను కట్టించాను జయశాల సిటీ, అది అసలు క్రైస్తవుడా? భూ సంబంధమైన వాటి ఏందో అతిశయించవచ్చా? అంత వాక్యం చెప్పి అంతా చెప్పి ఏం తెలియలేదు, పోయాడు, అక్కడే పోయింది. నీకు అర్థమవుతుందండి, అక్కడే భూ సంబంధమైన వాటి ఎందు అతిశయించకూడదు. నన్ను చూడడానికి నేను 4 అంతస్తు మీద ఉంటాను, ఎవడైనా సరే ఇలా పైకి చూస్తాడు నా ఇంటి ముందు వచ్చేటప్పటికి. అంటే అది ఏంటంటే గర్వపు మాట కాదండి, అది అంచేస్తాడండి దేవుడు. రాజువాగుదువా, నేను రాజ్ కింగ్, ఐఎమ్ ఏ కింగ్ మేకర్. ఆయనట కింగ్ మేకర్ అట. మళ్ళీ గురువుగారు ఇలాగ సూట్ వేసి కాళ్ళు వేసి, ఆ కృష్ణరాజు బొమ్మ ఏదో ఉందండి, ఆ బొమ్మకి పక్కన పీక తగిలిచ్చారు. ఇలాగేసి ఒక్కొక్కడికి ఒక పిచ్చండి. ఆడెవడో పీక తగిలిచ్చేస్తే అక్కడ ఇటు కూడా పెట్టాడు బాబు ఆ కృష్ణరాజు బొమ్మకి. ఏంటి అంతా ఇలా గురువుగారు నించోలేరు, ఆ స్టైల్లో నించోలేరు అనమాట. గురువుగారు కృష్ణరాజు గారు డైరెక్టర్ నుంచి పెట్టాడు, గురువుగారికి ఆ పాట బొమ్మ తగిలిస్తారు పీక. ఇలాంటి సరదా అండి, గుర్రాల మీద ఎక్కిచ్చేయడాలు. ఎవడో పీక తగిలిచ్చేసి గుర్రాల మీద ఇలా ఎక్కలేడండి. నిజంగా గుర్రం తెచ్చేసి ఎక్కిచ్చాడురా, గొడవ వదిలిపోద్ది, సరదా తీరిపోద్ది. పిచ్చోళ్ళండి వీళ్ళు తల్లికి అన్నం పెట్టరు, ప్రభుకి అన్నం పెట్టరు, భిక్ష పెట్టరు, ప్రభు పల్లె విధిల్చరు. డాడీకి మాత్రం చిరంజీవికి ఎలాగ పాలాభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ డాడీ రక్తం ఇమ్మంటే రక్తం ఒకప్పుడేమో దేవుడి పనిలోకి వచ్చి పెట్టండి రా అన్నాడు. మళ్ళీ తర్వాత ఏఐటీసీసీ పెట్టండి రా, రే మీ రక్తాన్ని ఇవ్వండి అందరికీ అంటున్నాడు. వెళ్ళి ఏఐటీసీసీ నువ్వు బైబిల్ ఏంటండి. గురువు గారికి గొప్పు కట్టిన తర్వాత అమ్మో జనాల్లో ఇది ఉండాలని ఏఐటీసీసీ పెట్టారు. ఏఐటీసీసీ బ్యాడ్జీలు వేసుకుని తిరగడం, బైబిల్ పట్టుకుని తిరగండి ఎక్కడికైనా. గురువుగారు చెప్తే కానీ పని చేయవా? గురువుగారు వెళ్ళమంటేనే వెళ్తారు. గురువుగారు పాతాళానికి వెళ్ళిపోతారు. గురువుగారితో పాతాళానికి పోతావా? అలా ఎవడండి, నేనే మార్గం అన్నాడు యేసుక్రీస్తు. ఎవడండి మార్గం? ఎవడండి తీసుకెళ్ళిపోయాడు మనకి? చెప్పండి. యేసుక్రీస్తు మార్గం? డాడీ మార్గం? ఈ డాడీ సినిమా డాడీ, గంటలో సినిమా చూపించే డాడీ, అంతే కదండి. అరగంట మాట్లాడతాడు, 2 పాటలు వేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే బాబోయ్ అతని మాటలకు ఎలా డబ్బులు ఎక్కువ ఎక్కుతాయి, ఎంత ఇచ్చారో అంతే మాట్లాడతాడు. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ బాగోదు. చదవండి అమ్మా. ఎరా నీకు అన్నం పానం భోజనం నీళ్లు తాగే ఇది ఉంటే సరిపోదరా నీకు? సిటీ కట్టించుకుంటావా? జైశాల్ సిటీ, ఆ సిటీ కట్టించుకుంటా, ఈ సిటీ లైట్లు అద్దాల కిటికీలు ఎడతావా?
దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చుచు మీ దరిద్రులం కాదా, దీనులం కాదా? ఎంత పని చేసావండి? మూటలు మోసుకునే వాళ్ళు వాక్యం చెప్పా, మళ్ళీ మమ్మల్ని దొంగల కింద చూపిస్తారా? దీనులకు దరిద్రులు చదవండి. నువ్వు కట్టుకోవడాలు కాదురా, దీనులకి ఇవ్వరా? అలా చేయడమే నన్ను తెలుసుకున్నట్టు కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు కనబడుతున్నాడండి. కనబడుతున్నాడు చూసారా? వాక్యంలో కనబడుతున్నాడండి. చెప్పాలి కదండి, అబ్రహాం తప్పు చేస్తేనే చెప్పావు కదా. ఏమండి, మనం నేర్చుకున్న వాళ్ళుగా విన్న వాళ్ళుగా చెప్పాలి కదండి. చెప్పాలండి. పరిస్థితులు వచ్చిన తర్వాత సందర్భోచితంగా భయపడి ఏదో అయిపోద్ది అని దాగోకూడదండి. అలాగైతే మనుషులు సంతోషపెట్టే వాళ్ళు అయితే దేవుని సేవకులు కాదు. ముందంతా ఏదో మాయలో ఉన్నాం కాబట్టి చేసాం. నిలిచి ఉన్నది నిరపరాధుల రక్తాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? ఒలికిస్తున్నావు. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలత్కారము చేయుచున్నావు. 5 లక్షలు ఇవ్వాలని బలత్కారం చేశావు. కావున యెష్షయి కుమారుడగు యెహోయాకీమును అను యోధారాజును గూర్చిలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడు, అయ్యో సహోదరి అని అతను గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభవంతుడా అని అతను కొరకు అంగలార్చడు. ఒకప్పుడు ఈ పిడి సుందర్రావు ముందే చనిపోయి ఉంటే ఏమంటే మామూలుగా బ్రతికి చనిపోతే చాలామంది ఏడుదురు బాధపడతారు. కానీ ఇప్పుడు మాత్రం ఏడవడండి. ఏడవరండి. ఇప్పుడు పట్టించుకోడండి. చివరికి అలా అయిపోతాడండి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని న్యాయం చేస్తే పారవేయబడి గాడిది పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. ఏమో ఒక విషయంలో ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇతను అస్పష్టంగా మనకి ఇందులో కనబడుతున్నాడు. ఒకవేళ ఇదే డైరెక్ట్గా అప్లై అయిపోతే మాత్రం ఏడవబడి పాతి పెట్టబడును. ఇప్పుడు మాత్రం నాకు తెలిసి మాత్రం ఇప్పుడు ఎవరు ఏడ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి నిజంగా. అప్పుడైతే గుండు రమ్ము కొట్టుకుని అమ్మో ఎంత గొప్పవాడు, ఎంత గొప్పగా బ్రతికాడు దేవుడి కోసం, గొప్పగా మాట్లాడాడు. మనకు అదే కదా గొప్ప, ఎవడో ధైర్యంగా మాట్లాడు కదని అని అనుకునేవాళ్ళు. బాబు ఈయన లేకపోతే ఏమైపోద్ది అనుకున్నాం. ఇప్పుడు ఉన్నాడో లేడో అన్నట్టు ఉంది. మీకు అర్థమవుతుందండి? ఉంటే ఏడు పోతే ఏడు అన్నట్టు ఉంది. మాకే అలాంటి వాళ్ళకే ఇదిగో ఈ మాటే. నిజంగా ఎందుకండి అలాంటి బ్రతికినా ఒకటే. ఏమండి, ప్రారంభం ఎలా ఉందో కాదు, ముగింపు బాగోవాలి. చెడు బ్రతికినా పర్వాలేదు కానీ బ్రతికి చెడకూడదు. ఇంకా చాలా దశను చాలా టైంలో అంటే నేను నా పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఏంటంటే ముందు వీళ్ళ కోసం ఎందుకు మనం మాట్లాడడం, మనం దేవుని వాక్యం మాట్లాడుకోవాలి, పట్టించుకోకూడదని మానేశాను. కానీ ఈ రోజు అవసరం వచ్చింది, అవకాశం వచ్చింది. ఒకనాడు అలా అన్న అతను ఇప్పుడు ఇలా చేస్తున్నాడు, మళ్ళీ ఇస్తానంటాడే డబ్బు ఎవడు. కానీ దేవుడు గనక కొట్టాలని అనుకున్నాడా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏ మానవ హక్కుల కమిషన్కి కానీ ఎక్కడికైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? ఆడపిల్లల భవిష్యత్తు జీవితం అనే వాళ్ళు ఊరుకుంటున్నారు. కానీ ఏమైపోతారో తెలుసండి, మొత్తం దేవుడికి ఇల్లు కట్టండి. ఇల్లు కాకపోతే 100 మందిని పుట్టించుకోగలడు. ఈ రాళ్ళ వల్ల పుడతారు. దేవుడికి ఏమి మనుషుల కొదువు కాదు. ఎవడో ఒకడు పుడతాడు. సౌలుని ఏర్పరచుకున్నాడు. సౌలు పోయిన తర్వాత దావీదు వచ్చాడు. ఆయా తరాల్లో ఎవరో ఒకరు దేవుడి కొరకు బ్రతికేవారు పుట్టారు. నీకు గర్వం ఎక్కువైపోయి నువ్వు తప్పిపోతే దేవుడికి నీ లేకపోతే దిక్కులేదు అన్నట్టు ఉంది అతనికి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ముగిద్దామంటే చాలా టైం అయిపోయింది. కానీ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఎందుకంటే ఇవ్వాలి, అతను వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. ఎందుకంటే డబ్బు కట్టారు. ఆడపిల్లలు పాడు చేశారు, వాళ్ళ భవిష్యత్తు పాడు చేశారు. బైబిల్ అలా చేస్తే కనుక మరి వాళ్ళకి డబ్బు ఇవ్వాలని ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా మనం చూసాం. వాళ్ళకి హక్కు ఉంది. మళ్ళీ ఇప్పుడు సభాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఏంటంటే దేవుడికి విడిచిపెట్టండి.
ఏదైనా అయితే దేవుడికి ఇడిచిపెట్టేయచ్చు. అన్యాయం జరిగింది వాడికి న్యాయం చేయి. వాడికి న్యాయం చేయి. నీ చేతిలో ఉంది కదా, డబ్బు తీసుకున్నావు కదా, లక్షల రూపాయలు రూతులో తయారు చేస్తాను, ఇల్లు తయారు చేస్తానని శుభ్రంగా అతను నోడితే వాళ్ళు యజ్బేల్లో తయారయ్యారు అన్నాడు. ఎందుకయ్యారు? నీ స్వార్థ బుద్ధి అండి. డబ్బు మీద ఎట్టిన ఆ కట్టడాల మీద ఎట్టిన కాన్సన్ట్రేషను వాళ్ళకి జాగ్రత్తగా కేర్గా బైబిల్ చెప్పడం విషయం మీద పెడితే బాగానే ఉండు అంటే కేర్గా చెప్పలేవా? ఆ చిన్న జీఆర్ స్వామి ఆశ్రమం ఏదో ఉందండి, వాళ్ళు పాకలోనే ఎక్కడో చెప్తారు పిల్లలకి. వాళ్ళు అందరిని అయ్యా అయ్యా అమ్మ అమ్మ అని పిలుస్తారు. బాగా గౌరవంగా ఉంటారు అక్కడ. అంటే హిందూ సంబంధించింది అది. వాడు బాగానే నేర్పిస్తాడు, బాగానే చెప్తున్నాడు. కేర్ తీసుకోవాలి పిల్లల మీద. ఆ డబ్బు కేర్ తీసుకోవడానికి ఆడవాళ్ళకి అయితే ఆడవాళ్ళు పెట్టి ఆడ టీచర్లు పెట్టి జాగ్రత్తగా నీట్గా చెప్పుకుంటే ఏం పోను, మంచి పనే. చదవండి. దుర్జనులను వంచుకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. ఏదో మారినట్టు బిల్డప్ ఇచ్చారండి, ఏం మారలేదు. మళ్ళీ ఏమంటున్నాడో తెలుసండి, పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చా అని ఒకడు ప్రశ్న అడిగితే బైబిల్లో పౌలే పాపం చేశాడు, వీళ్ళందరూ పాపం చేశారని నేను అంటలేదు, బైబిలే చెప్తుంది అంటున్నాడు. అలాగే వాక్యం చెప్పారు అంటున్నాడు. దానికి సమాధానం కూడా చెప్దామని అనుకున్నాను, టైం లేదు, ప్రభు బలి చేద్దాం. కాబట్టి మనం ఉన్న లోకం ఏంటనుకుంటున్నారు ఏమండి? మాయలోకం. క్రైస్తవులు అని మనం ఉన్నాం, మనల్ని కూడా మాయ చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎవడికి వాడు దోసుకున్నాడు. కాబట్టి ఎవరిని నమ్మకండి, జాగ్రత్తగా మీరు దేవుడి పని చేయండి. మీకు అది నమ్మకం అనిపిస్తే చేయండి, లేదా మీకు మీరుగానైనా దేవుని పని చేయండి, సహకరించండి. మనం మాత్రం చేసే పనులని మనం అలా చేస్తామండి. శుభవార్త ఉంటే శుభవార్త చెప్తాం, ఏది ఉంటే అది చెప్తాం, మీటింగ్ ఉంటే మీటింగ్ చెప్తాం.